Yes, ma'am. అందరికీ నమస్కారం అండి. అందరి స్క్రీన్స్ కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటుంది వీలైతే. చిలత గారు, భాగ్య మేడం గారు, వెరీ వెరీ నైస్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మా బుక్ అండ్ పెన్ అంత పక్కన ఉందా అండి? రెడీగా ఉన్నారా? క్లాస్కి స్టార్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారా? ఓకే, we'll start with breathing exercise. Close your eyes. Relaxed గా ఉండండి. చాలా రిలాక్స్ గా కూర్చోండి. Take deep breath. Inhale. Close your eyes. Back should be straight. Inhale and exhale. Inhale and exhale. Inhale and exhale. Relax. Gently open your eyes. Gently open your eyes. Relax. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథతో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి? ఓకేనా? థమ్స్ అప్ చూపారు. ఓకే, వెరీ నైస్. ఓకే, ఈరోజు ఒక ముగ్గురిది అనాలిసిస్ ఉందండి. ముగ్గురు అనాలిసిస్ ఉంది. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసి మీ యొక్క టంగ్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా అండి? ఓకే, మనం చాలా అందమైన గార్డెన్స్ అన్ని చాలా చూస్తున్నాం. టోటల్ పెద్ద పెద్ద బంగ్లాస్లో వచ్చి తోటల్లో గార్డెనర్స్ని అంటే తోటని పరామర్శించడానికి గార్డెనర్ని పెడతారు, నియమిస్తారు. ఎందుకంటే ఆ చెట్లుని వాళ్ళు చూసుకోలేరు, ప్రాపర్గా వాటరింగ్ చేయలేరు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే గార్డెనర్ని అపాయింట్ చేస్తారు. ఆ గార్డెనర్ యొక్క వర్క్ ఏంటండి? ఆ చెట్లని భద్రంగా ఆరోగ్యవంతంగా చూసుకోవాలి. దాంట్లో పూలు వస్తే పూలు కట్ చేసి ఇవ్వడం ఓనర్స్కి. అదేవిధంగా ఆ చెట్లలో ఏదైనా వచ్చి పురుగులు పట్టినా కానీ ఏదైనా పట్టినా వెంటనే దాన్ని వచ్చి కేర్ తీసుకోవడం. టోటల్గా ఏంటంటే గార్డెనర్ యొక్క వర్క్ ఏంటంటే ఆ చెట్లని పరామర్శించడం వచ్చి తన యొక్క వర్క్. ఓకే, సడన్ గా ఒక రోజు ఒక చెట్టు వచ్చి ఎల్లో కలర్ గా వచ్చి టర్న్ అయింది. ఆ గార్డెనర్, ఫర్ ఎగ్జాంపుల్ సోము అనుకోండి, ఆ గార్డెనర్ నేమ్. సోము ఏం చేశాడంటే ఆ యొక్క చెట్టుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎందువల్ల ఈ యొక్క చెట్టు ఎల్లో కలర్ గా తిరిగిపోయింది, ఏమై ఉంటుందబ్బా అనేసి అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ వాటర్ ఏమైంది, ఎక్కువ ఏదైనా పోసేసామా చెట్టుకి, లేదా తక్కువ అయిందా అనేది అబ్జర్వ్ చేశాడు. అది ఎలా ఉంది అనేసి ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. తర్వాత సన్లైట్, మేబీ సన్లైట్ దీనికి ఏమైనా తక్కువ అయిందా, ఓవర్ షాడో, దట్ మీన్స్ పెద్ద పెద్ద చెట్ల కింద పెట్టేసామనుకోండి, చిన్న ప్లాంట్స్ కానీ, ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సన్లైట్ ఏమైనా తక్కువ అయిందని అబ్జర్వ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ అబ్జర్వ్ ఏం చేశారంటే మట్టిలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అనేది గమనించాడు. లేదు, కొమ్మలకి ఎక్కడన్నా చెట్లు ఆకులు వెనకాల ఎక్కడన్నా పురుగులు పట్టాయా అనేసి ఫుల్గా అబ్జర్వ్ చేశారు. ఓకేనా అండి? అబ్జర్వ్ చేస్తే ఎక్కడ తనకి ఒక క్లూ దొరుకుతుంది. మీకు తెలుసుంటే మీరు చాట్ బాక్స్ లో నాకు పెట్టండి, గార్డెనర్కి ఎక్కడ క్లూ దొరుకుతుంది. అబ్జర్వ్ చేస్తున్నాడు తను. అంటే నీళ్లలో ప్రాబ్లమా, లేకపోతే సూర్యరశ్మి సన్లైట్ లో ప్రాబ్లమా, లేకపోతే మట్టిలో ప్రాబ్లమా, లేకపోతే పురుగులు ఏమైనా పట్టాయా, ఇది ఎలా అబ్జర్వ్ చేయగలుగుతాడు? తనకి ఎక్కడ క్లూ దొరుకుతుంది? మీరు రఫ్గా కూడా ఆన్సర్ చేయించండి. నేనేమి ఎగ్జామ్ పెట్టడం లేదు, మీకు మార్క్స్ ఇవ్వడం లేదు. మట్టి, ప్రతిభ గారు మట్టి అని చెప్పారు. ఓకే, నాకు ఇంకా ఆన్సర్స్ రావాలి. వాటర్లో ప్రాబ్లం సాగర్ గారు. ఇన్సెక్ట్స్ శాంతి గారు. అంటే నేను సోర్సెస్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, కానీ చెట్టులో మనకి దేంట్లో కనబడుతుంది? సరే, ఇప్పుడు నేను వచ్చే ఎగ్జాంపుల్ దీనికి సన్లైట్ అని చెప్పారు వంశీకృష్ణ గారు, విజయ్ వంశీకృష్ణ గారు. ఓకే, నేను ఇప్పుడు వచ్చి ఇదే ఫిజికల్ బాడీలో ప్రతిభ గారు లీవ్స్, వెరీ గుడ్.
ఓవర్ వాటర్ నో సన్లైట్. అవును. హౌ హీ అబ్జర్వ్డ్ ద క్వశ్చన్ ఏంటంటే ఎలా అబ్జర్వ్ చేయగలిగారు, గార్డెనర్ కి ఎలా అబ్జర్వ్ చేసి ఏ విధంగా క్లూ దొరికింది, అబ్జర్వ్ చేశాడు, ఇవన్నీ విధాలుగా అబ్జర్వ్ చేశాడు, ఎక్కడ క్లూ దొరికింది నేను అడిగాను. ఆన్సర్ కి ఎక్కడ క్లూ దొరుకుతుంది? వీటిలో మీరు చెప్పిన సోర్సెస్ లీవ్స్ అండి, లీవ్స్. షణ్ముఖ్ గారు లీవ్స్. లీవ్స్ వచ్చి ఎల్లో అంటే ఫస్ట్ నేను చెప్పాను ఎల్లోయిష్ కలర్ లో టర్న్ అయింది. ఎల్లోయిష్ కలర్ లో టర్న్ అయిందంటే ఆకులే కదండి ఎల్లోయిష్ కలర్ లో టర్న్ అవుతుంది. మనము ఒకసారి మనం మాట్లాడేటప్పుడు మన క్వశ్చన్స్ లోనే ఆన్సర్స్ అనేది ఉంటాయి. ఓకేనా అండి? ఆ క్వశ్చన్ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం అడిగానంటే ఒక చెట్టు వచ్చి ఎల్లో కలర్ గా తిరిగింది. మెయిన్ ఏమంటే చెట్టులో ఉంటే ఆకులే కదండి, ఆకులు ఎల్లో కలర్ లో తిరిగిందంటే అక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది. ఆ తర్వాతనే ఏ సోర్సెస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వల్ల అనేసి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు అనమాట. లైక్ దట్ మన ఫిజికల్ బాడీ ఒక ఆకు లాగా అన్నమాట. ఓకేనా అండి? ఓకే, మన ఫిజికల్ బాడీ వచ్చి క్లూస్ ఇస్తాయి. మన బాడీ లేదా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, మనకి క్లూస్ అనేది ఇస్తాయి. ఎలా ఇస్తాయి? నిద్రలో డిస్టర్బెన్సెస్ కానీ, మన టంగ్ లో డిస్టర్బెన్సెస్ కానీ, ఓకే, టంగ్ డిస్టర్బెన్సెస్ ఆర్ పల్స్ లో వచ్చి డిస్టర్బెన్సెస్ రావడం కానీ, మన స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ, అదే విధంగా మన స్కిన్ అండ్ ఐస్ లో కానీ డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది. ప్లాంట్ ఈస్ నాట్ నరిష్. వెరీ గుడ్ మ్యామ్, అందరూ చాలా ఎఫెక్టివ్ గా ఇంటరాక్టివ్ గా ఉన్నారు క్లాసెస్ లో. వెరీ వెరీ నైస్ మ్యామ్. ఓకే, మనం క్లాస్ లోకి వెళ్ళిపోతాం. ఈ ఎగ్జాంపుల్, ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే ఆ గార్డెనర్ ఎలా అబ్జర్వ్ చేశాడు, ఆ ప్లాంట్ లో డిస్టర్బెన్సెస్ ని ఎలా అబ్జర్వ్ చేశారో అదే విధంగా మీ ఒంటిలోని ప్రాబ్లమ్ వచ్చి మీరు వచ్చి మీ యొక్క టంగ్ అనాలిసిస్ ద్వారా, పల్స్ అనాలిసిస్ ద్వారా, స్కిన్ లో చేంజెస్ ద్వారా, మీ యొక్క డైజెషన్ ప్యాటర్న్ లో డిస్టర్బెన్సెస్ ద్వారా, మీ యొక్క స్లీప్ లో డిస్టర్బెన్సెస్ వల్ల మీరు వచ్చి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీరు కనుక్కోవాలి, అబ్జర్వ్ చేయాలి అనే దానికోసమే ఈ స్టోరీ నేను చెప్పాను. మీకు అర్థమైందా అండి? మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద క్లాస్. స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. అభినవ్ సార్ స్క్రీన్ కనబడుతుందా? అభినవ్ సార్, వంశీ సార్ స్క్రీన్ కనబడుతుందా సార్? ఓకే, ఈ రోజు ఆరోగ్య త్రివేణి క్లాస్ లో బోనస్ 3 క్లాస్ సెల్ఫ్ అక్యుప్రెషర్ ప్రాక్టికల్ క్లాస్ అన్నమాట. ఓకే, ఈ రోజు మనము నా 45 మినిట్స్ మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే గైడెడ్ ప్రాక్టికల్ సెషన్ అన్నమాట. సేఫ్ గా మన అక్యుప్రెషర్ పాయింట్స్ సెల్ఫ్ గా ఎలా చేయాలనేది వాటి యొక్క ప్రిన్సిపల్స్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజు ఏంటేంటి కాన్సెప్ట్స్ అంటే ఇంట్రడక్షన్ అండ్ ఆబ్జెక్టివ్స్, అండర్స్టాండ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద సేఫ్ డైలీ సెల్ఫ్ కేర్ అండ్ ప్రొఫెషనల్ క్లినికల్ ప్రాక్టీస్. ఒక థెరపిస్ట్, ఒక హీలర్ అయ్యి మీరుంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, అదే విధంగా నాకు ఎటువంటి నాలెడ్జ్ ఏమీ లేదు మేడం అక్యుప్రెషర్ గురించి, అక్యుపంక్చర్ గురించి అంటే వాళ్ళు ఎలా చేయాలనేది రెండు కంబైన్ చేసి నేను చెప్తాను. మాక్సిమం వచ్చి సెల్ఫ్ కేర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఈ రోజు క్లాస్ డిస్కస్ చేయబోతున్నాను. నెక్స్ట్ కోర్ ప్రిన్సిపల్స్. ఈ రోజు క్లాస్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అని మీరు అడిగితే సెల్ఫ్ అక్యుప్రెషర్ అంటే ఏంటి, మనం ఆరోగ్యంగా మారడానికి మన ఒంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అంటే పాయింట్స్ ని తెలుగులో ఏమంటాం? పాయింట్స్ ని తెలుగులో ఏమంటారండి? పాయింట్స్ ని చెప్పచ్చు. బిందువులు. వెరీ గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ మేడం. అంశాలు అని కూడా అంటారండి. ఇప్పుడు మనకి టాపిక్ గురించి చెప్పే అంశాలు అన్నమాట. అంశాలు ఓకే, లేదు ఆ పాయింట్స్ కాదు, నేను వచ్చి అక్యుప్రెషర్ పాయింట్స్, బిందువులు. పాయింట్స్. ఓకే ఓకే, టాపిక్ అయితే అంశాలు, మనకి అంశాలు ఓకే, బిందువులు. ఇంపార్టెంట్ అయిన అంశాలే మనం డిస్కస్ చేస్తున్నాము. కానీ దీంట్లో ఏంటంటే అక్యుప్రెషర్ పాయింట్స్ మన ఒంట్లో బిందువులు అంటే పర్టికులర్ ప్లేస్ కదండి. ఓకే, in natural wellness self-care practices utilizing the finger pressure on traditional body energy points. అంటే మన బాడీలో ఎనర్జీ క్రియేట్ చేసే బిందువులు ఉన్నాయండి.
పర్టికులర్ పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సెల్ఫ్ కేర్ వర్సెస్ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్. See, this is designed for routine relaxation and mild symptom support, not for clinical diagnosis or replacing the medical therapy. See, acupressure, acupuncture, tung, advanced, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సైన్సే, కానీ నేను అలోపతిని కంపేర్ చేయడం లేదు. ఎక్కడ ఇది వచ్చి ఆల్టర్నేట్ థెరపీస్, కాంప్లిమెంటరీ థెరపీస్ అండి. ఇప్పుడు చేయి కట్ అయింది అనుకోండి, ఈ చేయి కట్ అయిన స్కిన్ ని నేను వచ్చి అకుప్రెషర్ పాయింట్స్ వేసి అలాగే అతుక్కునేటట్టు చేస్తానంటే దిస్ ఇస్ నాట్ ఎ మ్యాజిక్. కట్ అయింది అంటే అక్కడ కుట్లు పడాల్సిన చోట కుట్లు పడాల్సిందే. ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ పోతుంది అనుకోండి, దానికి కావాల్సిన మెడికేషన్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మన బాడీని ప్రివెన్షన్ పర్పస్ కి, హీలింగ్ పర్పస్ కి అక్యుప్రెషర్ పాయింట్స్, ట్రెడిషనల్ మెడిసిన్, కాంప్లిమెంటరీ మెడిసిన్ వచ్చి మనము 100% యూజ్ చేసుకోవచ్చు. 100% పెయిన్ రిలీవింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ పాయింట్, లొకేషన్ అండ్ ఇంపార్టెన్స్. ఈ క్లాస్ లో మనం వచ్చి ఆ యొక్క బిందువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది లొకేషన్ ఎక్కడ, వాటి యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ జెంటల్ ప్రెషర్ ప్రిన్సిపల్స్. ఏ విధంగా ఆ బిందువుల్ని ప్రేరేపించాలి, స్టిమ్యులేట్ చేయాలనే విషయాన్ని గురించి ఈ రోజు మన క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అది ఏ విధంగా? ఆల్వేస్ అప్లై స్టడీ అండ్ జెంటల్ ఫోర్స్ అండ్ మోర్ ఫోర్స్ does not mean better result. ఇది నేను వర్వం క్లాస్ నుంచి చెప్తున్నానండి. ఎక్కువగా ప్రెషర్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తుందని కాదు. ప్రెషర్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలండి. అప్పుడే విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్. నెక్స్ట్, హౌ టు లొకేట్ ద పాయింట్. మన బాడీలో అక్యుప్రెషర్ పాయింట్స్ ని మనం ఎలా లొకేట్ చేయాలి అనేది, అంటే అక్యుప్రెషర్ బిందువులని మనం ఎలా లొకేట్ చేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, ఫైండ్ ద బేసిక్ అనటామికల్ ల్యాండ్ మార్క్స్ లైక్ బోన్, టెండాన్ ఆర్ స్కిన్ ట్రేసెస్. అంటే ఈ యొక్క బిందువులు ఎక్కడ ఉన్నాయి అనేసి క్లియర్ గా అనటామికల్ లొకేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ హ్యూమన్ బాడీ అనుకోండి. ఈ బిందువులు అనేది ఇక్కడ క్లియర్ గా వచ్చి ఇచ్చున్నా, క్లియర్ గా అక్కడెక్కడ ఈ బొమ్మలో వచ్చి క్లియర్ గా ఉంది. దీన్ని ఎలా లొకేట్ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్ చెప్తున్నాను అనుకోండి, ఐ హావ్ టు, ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఇది షోల్డర్ బోన్ కి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర, స్కెపులరీ బోన్ దగ్గర ఉంది అన్నట్టు చెప్పాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే పాయింట్ అనుకోండి, ఇండెక్స్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ కి మధ్యలో ఒక వెబ్డ్ స్కిన్ మాదిరి ఉంది అక్కడ అని చెప్పి నేను క్లియర్ గా లొకేషన్ అనేది మీకు చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఒకటి నేను చెప్పాలి, అదే విధంగా మీకు వచ్చి బొమ్మలో కానీ దేంట్లో చూపిస్తేనే మీకు అర్థం చేసుకుంటారు. మీరు సెల్ఫ్ గా ప్రాక్టీస్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్. యూస్ ఫింగర్ విత్ and measurements like kun and position your body comfortably. For example, ఎలా ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పేటప్పుడు ఇక్కడ బ్రిస్ట్ క్రివిసెస్ అంటారు. బ్రిస్ట్ దగ్గర ఒక లైన్ లాగా ఉంది కదండి, ఇక్కడ నుంచి 3 ఫింగర్స్ ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఉండే పాయింట్ అని నేను చెప్తాను. ఇంకా కున్, ఇది బాడీ మెజర్మెంట్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ అక్యుపంచర్ లో వచ్చి మెజర్మెంట్స్ లో వస్తుంది అనమాట. ఈ లొకేషన్ లో యూజ్ చేసే CUN కున్ అనే పదం యొక్క మీనింగ్, ఎలా మెజర్ చేయాలనేది దాంట్లో డెప్త్ గా మేము చెప్పిస్తాం. ఓకే, దెన్ కన్ఫర్మేషన్. ఫీల్ ఫర్ స్లైట్, టెండర్ ఆర్ సెన్సిటివ్ స్పాట్ వేర్ ద పాయింట్ ఈస్ రెసైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పాయింట్ ని కరెక్ట్ గా మనం కన్ఫర్మ్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇలా ప్రెషర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ లో ఒక టెండర్నెస్, ఒక మైల్డ్ పెయిన్ లాగా అనిపిస్తుంది అనమాట. స్లైట్ గా టెండర్నెస్ అంటే టచ్ చేసినప్పుడు ఒక జెంటిల్ గా టచ్ చేసినప్పుడే ఒక మైల్డ్ పెయిన్ అనేది రావడం. టెండర్నెస్ ఉన్నప్పుడు ఓకే సెన్సిటివిటీ ఉంది, ఈ స్పాట్ లో ఈ యొక్క బిందువులో సెన్సిటివిటీ ఉంది, ఇదే పాయింట్ అని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఈ పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం. జెంటల్ ప్రెషర్. అప్లై సాఫ్ట్ ఫర్మ్ ప్రెషర్ వితౌట్ ఫోర్సింగ్ అండ్ కాజింగ్ షార్ప్ పెయిన్. సరే, నాకు పాయింట్ లొకేషన్ దొరికిపోయింది, ఇదే పాయింట్ నేను లొకేట్ చేసేసాను, కన్ఫర్మ్ చేసేసాను, ఇప్పుడు నేను ప్రెషర్ ఇవ్వబోతున్నాను అనేసి ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకూడదు. ఆ ప్రెషర్ ని చాలా జెంటిల్ గా యూ హ్యావ్ టు అప్లై వెరీ జెంటిల్ ఆన్ ఫర్మ్ ప్రెషర్, ఫర్మ్నెస్. ఓకే, వైల్ కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే
జెంటిల్ గా ఇస్తారు, కొంతమంది చాలా ఫార్మ్ గా ఇస్తారు, కొంతమంది వచ్చి చాలా లూజ్ గా ఇస్తారు అనమాట. ఫార్మ్నెస్ ఈస్ కాన్ఫిడెన్స్. ఫార్మ్నెస్ అంటే మీరు వచ్చి ఒక పాయింట్ ని, ఒక బిందువుని కరెక్ట్ గా సెర్చ్ చేసుకొని దాంట్లో పర్టికులర్ ప్రెషర్ వచ్చి ఫర్మ్ గా ఇస్తున్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఫీల్ కంఫర్ట్నెస్. పెయిన్ అగ్రివేట్ అవ్వదు. ఓకేనా? ఇఫ్ యూ అగ్రివేట్ షార్ప్ పెయిన్, అలా చేసినప్పుడు ఎక్కువ పెయిన్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు స్టాప్ ఇమీడియట్లీ. వైల్ స్టిమ్యులేటింగ్ పర్టికులర్ పాయింట్స్, మీ బాడీలో ఏదైనా చేంజెస్ కలిగినప్పుడే ఆ పాయింట్ ని స్టిమ్యులేట్ చేయడాన్ని మీరు స్టాప్ చేయాలి. అబ్జర్వ్, pay close attention to body response and release if uncomfortable. See, while giving pressures, మన బాడీలో డిస్కంఫర్ట్ ని మీరు వచ్చి ఫీల్ అయ్యారు అనుకోండి, యూ హ్యావ్ టు స్టాప్ ఇమీడియట్లీ. నెక్స్ట్, ఇట్స్ ద సేమ్ పాయింట్, ఎగ్జాక్ట్ లొకేషన్. ఆ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అనటామికల్ లొకేషన్స్ అంటే ఎక్కడ ఉంది మన ఫిజికల్ బాడీలో. యాక్సియల్ స్కెల్టన్. యాక్సియల్ స్కెల్టన్ అంటే చూడండి, ఇలా స్లైట్ గా ఒక లాంగిట్యూడినల్ గా మీరు ఒక లైన్ వేసుకున్నారు అనుకోండి, యాక్సియల్ స్కెల్టన్. అపెండిక్యులర్ స్కెల్టన్ అంటే మన చేతులు. ఓకే, మన యొక్క స్కెల్టన్ సిస్టమ్ మనకు తెలిసి ఉండాలి. అదే విధంగా మన చేతుల ఫింగర్స్ దగ్గర ఇక్కడ వెబ్స్, అదే విధంగా ఇక్కడ క్రీజెస్ అని చెప్తామన్నమాట. యాంటీక్యూబిటల్ ఫోసా అంటారు. మన చేతులు ఇలా మడుస్తున్నప్పుడు ఇక్కడ ఒక మడత కలుగుతుంది కదండి, ఒక లైన్ లాగా, సన్నటి లైన్ లాగా ఉంటుంది, అది క్రీజెస్. ఆ ప్లేసెస్ లో ఈ పాయింట్స్ యొక్క లొకేషన్స్ అంతా మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఏమంటే టోటల్ పాయింట్స్, అక్యుప్రెషర్ పాయింట్స్ ఫుల్ గా గుర్తు పెట్టుకోగలరు. కొంతమంది ప్రజెంట్ బిగినర్స్ గా ఉన్న వాళ్ళు బాధపడిన అవసరం లేదు, పర్టికులర్ పాయింట్స్ మాత్రం గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, మెల్లమెల్లగా చాలా అన్ని పాయింట్స్ మీకు మెమరైజ్ అవుతుంది. ఒక్కొక్క చినికే మనకి ఒక మహాసముద్రంగా మారుతుందండి. మనం లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ విత్ పేషెన్స్. ఓపికతో మనం నేర్చుకోవాలి. అదే ఇప్పుడు నాకు తెలిసి ఈ క్లాస్ లో వచ్చి కూర్చున్న వాళ్ళకంతా వచ్చి మంచి, దట్ మీన్స్ అందరూ వచ్చి 30+ ఉన్న వాళ్ళు ఉన్నారు. బికాస్ వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ యొక్క వెల్నెస్ జర్నీ గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు లెర్న్ చేస్తున్నారు. మీరు ఇంట్రెస్ట్ గా మీరు లెర్న్ చేస్తున్న ప్రతి ఒక్క టైం వచ్చి మీకు ఎక్కడ వచ్చి వేస్ట్ అవ్వదు. అది వచ్చి మీరు మీ యొక్క లైఫ్ లో అద్భుతమైన గోల్డెన్ హవర్స్ గా మారుతుంది. బికాస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు హీల్ యువర్ బాడీ. మీ యొక్క బాడీని మీరు ఎలా హీల్ చేయాలనేసి మీరు అద్భుతంగా నేర్చుకోబోతున్నారు. ఓకేనా అండి? ఎగ్జాక్ట్ లొకేషన్, ద వెబ్ బిట్వీన్ ద థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ at the highest point of the muscle when squeezed together. ఇలా స్క్వీజ్ చేస్తున్నప్పుడు హైయెస్ట్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఈ పాయింట్ లో వచ్చి ఆ LI4 అనే పాయింట్ అనేది ఉంది. ఈ టెక్నిక్ ఎలా చేయాలి? pinch gently with opposite thumb and forefinger. opposite thumb and forefinger తో నేను ఇలా చూడండి, ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా 1 2 3 4 5 6 ఆ విధంగా 30 కౌంట్కి వచ్చి నేను ప్రెషర్ ఇచ్చుకోవచ్చు. లేదు అలా 30 సెకండ్స్ ప్రెషర్ ఇచ్చి పెట్టేయచ్చు. ఓకేనా అండి? పర్పస్, మ్యాక్సిమం ఈ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే హెడ్ అండ్ నెక్ రీజన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, పెయిన్ ఉంటే రెడ్యూస్ చేయడానికి ఈ పాయింట్ ని సజెస్ట్ చేస్తారు. ప్రెషర్ ఇచ్చుకోవచ్చు మనం. తర్వాత ఫేషియల్ టెన్షన్ రిడ్యూస్ అవుతుంది. అంటే సిస్టమ్ ముందర ఎక్కువ కూర్చున్న వాళ్ళు, లేదా ఎక్కువసేపు ఇప్పుడు చూడండి మాట్లాడుతూనే ఉన్నాం కదండి, ఎక్కువసేపు మాట్లాడుతున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫేషియల్ టెన్షన్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు ఈ పాయింట్ ప్రెషర్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, అప్పర్ బాడీ డిస్కంఫర్ట్. అప్పర్ బాడీ లేదా డిస్కంఫర్ట్ ఉంటే వెంటనే రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. దీనికి ప్రికాషన్ ఉంది. ఒక పాయింట్ మీకు చెప్తున్నానంటే దాంట్లో ఏదైనా ప్రికాషన్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. Strictly avoid LI4 during pregnancy as it may stimulate uterine contractions. ఇది చేస్తున్నప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయండి, మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ PC6 పెరికార్డియం 6 పాయింట్. ఓకే, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే ఇలా పెట్టారనుకోండి, ఇక్కడ ఒక లైన్ లా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక 3 ఫింగర్స్ ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న పాయింట్
ప్రెషర్ ఇవ్వాలి. ప్రెస్ స్టడీలీ డౌన్ విత్ థంబ్ ఫర్ 1 to 3 minutes వైల్ బ్రీతింగ్ డీప్లీ. సి ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రెషర్ ఇస్తున్నాం కదండి, ప్రెషర్ తో పాటు మనం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అందరూ చేయండి. ఇప్పుడు క్లాస్ లో ఉన్న అందరూ ఒక్కసారి రిలాక్స్ గా మీ యొక్క స్క్రీన్స్ ఓపెన్ చేయండి. మీరు కరెక్ట్ గా లొకేషన్ పెడుతున్నారా లేదా అని గమనిస్తాను. సరే, అందరూ కొంచెం రిలాక్స్ గా మీ యొక్క చైన్ ఇలా పెట్టండి. చూడండి, ఈ క్రివిసెస్ ఉంది కదండి, ఇక్కడ మీరు ఇలా 3 fingers ఇలా పెట్టండి సార్. పెట్టండి మేడం. పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ లిటిల్ ఫింగర్ ఇలా ప్లేస్ చేస్తున్నారు కదా, ప్లేస్ చేసిన చోట మీ యొక్క థంబ్ని ఇలా పెట్టి ఇలా ప్రెషర్ ఇవ్వండి. దీంతో పాటు డీప్ బ్రీతింగ్ చేయండి. ఇలా ప్రెషర్ ఇచ్చుకోవచ్చు, లోపలికే ప్రెషర్ ఇచ్చుకోవచ్చు, లేదా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 seconds కి ప్రెషర్ ఇచ్చాను. ఓకే, ఈ పాయింట్ పెరికార్డియం 6 పాయింట్ ఎప్పుడంతా ఇస్తాము, ఏ కారణంగా, ఏ సిచ్యువేషన్ లో మనం ఈ పాయింట్ ని స్టిమ్యులేట్ చేస్తామనేది మీరు తెలుసుకోండి. ఈ పాయింట్ ఏంటంటే పర్పస్, ఈ పాయింట్ పర్పస్ చూడండి. వామిటింగ్ సెన్సేషన్, ట్రావెలింగ్ సిక్నెస్ ఉంటుంది కదండి, మోషన్ సిక్నెస్ అంటారు. ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్ లో ఆ స్మెల్ పట్టకుండా ఉంటుంది, లేదా మోషన్ సిక్నెస్ అంటారు అనమాట. హై ఆల్టిట్యూడ్స్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చి ఒక వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. నాసియేటింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అలా వచ్చినప్పుడు ఈ పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఇమ్మీడియట్ గా ఆ యొక్క ఫీలింగ్ నాజియా వచ్చి తగ్గుతుంది. ఓకేనా అండి, ఆ మోషన్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. కొంతమందికి సీలో మోషన్ సిక్నెస్ ఉంటుంది అనమాట. సీ వాటర్ లో ట్రావెల్ చేయలేదు, బోట్స్ లో ట్రావెల్ చేయలేదు, మోషన్ సిక్నెస్ వస్తుంది, వామిటింగ్ చేసుకుంటుంటారు. నెక్స్ట్, యూజువల్ గా తిరుపతి, కింద తిరుపతి నుంచి పైన తిరుమలకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఘాట్ రోడ్ లో తిప్పుతూ వెళ్తుంది కదండి బస్సు, అప్పుడు వచ్చి ఆ మోషన్ సిక్నెస్ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క పాయింట్ వచ్చి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, స్టమక్ డిస్కంఫర్ట్ అంటే బ్లోటింగ్స్ కానీ జస్ట్ బర్నింగ్ సెన్సేషన్ అలాంటివి కానీ ఉండింది అనుకోండి, ఆ టైంలో కూడా మీరు వచ్చి P6 పాయింట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దెన్ ప్రమోట్స్ ద మెంటల్ కామ్నెస్. మైండ్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది అనుకోండి, సంథింగ్ థాట్స్ యొక్క ఫ్లో ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు P6 పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా మీకు మైండ్ కామ్ అవుతుంది. నెక్స్ట్, ఈ పాయింట్ చూద్దాం. ఈ పాయింట్ చేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? మీ కెమెరాస్ ఆన్ చేస్తే మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేసి నేను గైడ్ చేసుకుంటానండి. ధనలక్ష్మి గారు, సాగర్ గారు, భవానీ గారు వీలైతే ఓపెన్ చేయండి. శశి గారు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. రెడ్మీ నోట్ అందరూ నేమ్స్ ఇది ఎంటర్ చేస్తే బాగుంటుందండి, మీతో నేను మాట్లాడచ్చు. భవానీ గారు, ప్రతిభ గారు, వెరీ నైస్ అండి. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్న పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా 1 పాయింట్ అనేసి చెప్తారు అకుపంక్చర్ లో. ప్రెషర్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే ఇప్పుడు కరెక్ట్ గా నా యొక్క 2 కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టున్నాను కదండి, ఆ ప్లేస్ లో దీంట్లో మనం ఏమంటే అకుప్రెషర్ పాయింట్స్ లో ఏ ప్రెషర్స్, ఏ ఫింగర్స్ యూజ్ చేయాలనేది నేను చెప్తాను చూడండి. ఒకటి థంబ్ ఫింగర్, లేకపోతే ఇండెక్స్ ఫింగర్, లేకపోతే మిడిల్ ఫింగర్. ఈ త్రీ ఫింగర్స్ ని మనం వచ్చి ప్రెషర్స్ కి యూజ్ చేసుకుంటాం. ఓకేనా అండి, డిపెండింగ్ అపాన్ హెవీ ప్రెషర్ అనుకోండి థంబ్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం మైల్డ్ అనుకోండి ఇండెక్స్, లిటిల్ ప్రెషర్ అంటే ఇది. ఓకేనా అండి, ఇప్పుడు మనం ఇండెక్స్ ఫింగర్ తో జెంటల్ గా చూడండి, ఈ యొక్క బొట్టు నేను పెట్టినా కానీ ఈ ప్లేస్ లో ఎక్స్ట్రా 1 పాయింట్ ని నేను వచ్చి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నాను. లేదు మేడం నాకు ఇలా పెట్టుకుంటేనే చాలంటే జస్ట్ ఇలానే పెట్టుకొని జస్ట్ డీప్ బ్రీత్ చేస్తున్నాం మనం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, inhale and exhale, inhale and exhale, inhale and exhale, inhale and exhale, inhale and exhale. అందరూ చేశారా? ఎస్, రిలాక్స్. మీరు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, సిస్టమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా స్క్రీన్ నుంచి ఎమిషన్ అయ్యే ఒక
అది ఏమంటారంటే లైట్ దనే అండి, అది యొక్క ఎనర్జీ దా మన యొక్క స్కిన్ మీద మెయిన్ ఏమంటే మన కళ్ళ మీద, అదే విధంగా మన యొక్క ఫోర్ హెడ్ మీద మనకి ఆ యొక్క లైట్ అనేది ఎమిషన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఎమిట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మన కళ్ళ మధ్యన వచ్చి కొంచెం పైన నేను ఇక్కడ ఒక విభూది ప్లస్ కుంకుమ పెట్టి ఉంటున్నాను. ఇక్కడ వచ్చి మన యొక్క థర్డ్ ఐ అనేది ఉంటుంది, పీనియల్ గ్లాండ్. ఓకే, ఇక్కడ వచ్చి ఎక్కువగా లైట్ పడడం ద్వారా ఏమవుతుందంటే మనకి కొంచెం స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసమే నేను ఇక్కడ కుంకుమ కానీ విభూది పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఇది స్పిరిచువల్ గా మనం చెప్తూ ఉంటారు, అది ఒక మీనింగ్ ఉంది. సైంటిఫిక్ గానే ఒక మీనింగ్ ఉంది అనమాట. ఓకే, దీని గురించి ఫర్దర్ క్లాస్ లో నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఈ పాయింట్ చూడండి. ఈ పాయింట్ చేస్తూ ఉంటే మన యొక్క యాంగ్జైటీ లెవెల్స్ అలా రెడ్యూస్ అయిపోతుంది. ఫ్రాంటల్ హెడ్ ఏక్ ఉంటే రెడ్యూస్ అవుతుంది, ఐ స్ట్రెయిన్ ఉంటే రెడ్యూస్ అవుతుంది, కళ్ళు కొంచెం ఇరిటేషన్ గా అలా ఉంటే వెంటనే మీరు వచ్చి మీ యొక్క సిస్టమ్ ని స్లీప్ మోడ్ లో పెట్టేసి మీరు ఈ పాయింట్ స్టిమ్యులేట్ చూడండి. ఇమ్మీడియట్ గా మీకు ఒక రిలాక్సేషన్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఓకేనా అండి? దెన్ స్లీప్ రాలేదనుకోండి, చిన్న పిల్లలకి మీరు గమనించి ఉంటారు, ఇన్ఫాంట్స్ అంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి నిద్ర రాలేదనుకోండి, ఇలా చేతిలో పెట్టుకునేసి వాళ్ళని ఇలా మెల్లగా టంబుతో కానీ ఇండెక్స్ ఫింగర్ తో కానీ ఇలా మెల్లగా అంటూ ఉన్నారనుకోండి, అలా నిద్రలో జారుకునేస్తారు. ఇది వచ్చేయమంటే అకుపంచర్ పాయింట్ అనమాట. ఓకే, అకుప్రెషర్ పాయింట్. ఓకే, వర్మంలో తిరర్ధ కాలం అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ అండి, లైవ్ ప్రాక్టికల్ ఫ్లో. ఓకే, సి ఇలాగనే ఇప్పుడు నేను జనరల్ గా కొన్ని పాయింట్స్ చెప్పాను కదండి, అది కాకుండా వేరే కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, అకుప్రెషర్ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, సిస్టమేటిక్ గా ఎలా చేయాలంటే, ఫైండ్ ద లొకేషన్ anatomical landmark on your body. ఇప్పుడు చెప్పాం కదండి 2 ఐబ్రోస్ మధ్యన అని చెప్పాను, ఇది anatomical లొకేషన్. ఏమండి వాయిస్ కట్ అయింది మ్యామ్, మళ్ళీ వస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుంది. ఓకే, లైవ్ ప్రాక్టికల్ ఫ్లో. ఇప్పుడు ఏంటంటే అనటామికల్ లొకేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పొజిషన్ ఎక్కడ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి, నెక్ దగ్గర బిట్వీన్ ద 2 clavicle bones. ఓకే, దెన్ నేను చెప్పిస్తున్నా, నేను వచ్చి కరెక్ట్ గా పెడుతున్నారు లేదా అనేసి, అందుకోసమే నేను చెక్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి స్క్రీన్ కొంచెం ఓపెన్ చేసి చూపించండి మీ ఫేసెస్ అనేసి, ఎందుకంటే మీరు కరెక్ట్ గా లొకేషన్ అనేది పాయింట్ చేస్తున్నారా లేదా అనేసి చెక్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చూడాలి. ఒకవేళ కరెక్ట్ గా పాయింట్ చేయకపోతే దాన్ని నేను అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ కానీ ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా తంబుతోనా ఇండెక్స్ ఫింగర్ తోనా మిడిల్ ఫింగర్ నా స్టిమ్యులేట్ చేయాలి అనే విషయాన్ని నేను వచ్చి మీకు క్లియర్ గా నేను అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకేనా? ఆ తర్వాత ఈ బ్రీతింగ్ ని ఇంక్లూడ్ చేశారా లేదా, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే రిలాక్స్ అయిన వెంటనే బాడీలో చేంజెస్ వస్తున్నాయా లేదా అని గమనించాలి. దీంట్లో అకుప్రెషర్ పాయింట్స్ లో స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు, సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ప్రతి ఒక్క విషయాన్ని మనం సైంటిఫిక్ గా లెర్న్ చేస్తున్నప్పుడు అండి, వీ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ డూస్, వాట్ ఈస్ డోంట్స్. ఓకే, ఏమి అవాయిడ్ చేయాలి, ఏది గుర్తు పెట్టుకోవాలనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఏమి గుర్తు పెట్టుకోవాలనేది చూద్దాం. ఫోకస్ ఆన్ ప్రిసైజ్ అనటామికల్ లొకేషన్ ఓవర్ ప్రెషర్. కరెక్ట్ అయిన పొజిషన్ లో మనం ప్రెషర్ ఇవ్వాలి, ఎక్కడంటే అక్కడ ప్రెషర్ ఇచ్చేయకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, పోయి తల మీద ఉచ్చిందలే అంట అనమాట, అంటే ఉచ్చి వర్మం ఉంటుంది కదా, ఇక్కడ DU20 పాయింట్ అనేసి ఒకటి ఉంటుంది, అక్కడ పోయి చేయి పెట్టినిస్తారా? వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో వయసు అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే పిల్లలు తల మీద చేయి పెట్టినవారు. 1 సంవత్సరం అయ్యేంత వరకు ఎవరినంటే వాళ్ళని తల మీద చేయి పెట్టినవారు. ఎందుకంటే ఒక పిల్లల యొక్క స్కల్డ్ వచ్చి ఆ సూచర్స్ అనేది ఇంకా ఇదవ్వదు. ఓకేనా? ఆ స్కల్ క్లోజర్ అనేది జరిగి ఉండదు, అందువల్ల తాకనివ్వరు. ప్రెషర్ పాయింట్స్ మీకు మీరే చేసుకున్నప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ లో కొంచెం మైల్డ్ ప్రెషర్ ఇవ్వాలి, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అదే, అందుకోసమనే అనటామికల్ గా లోపల ఏ ఆర్గాన్స్ ఉంది, ఎక్కడ ఏ బోన్ ఉంది, ఎక్కడ ఏ బ్లడ్ సప్లై ఉంది, ఇక్కడ వచ్చి కెరాటిడ్ ఆర్టరీ ఉంటుంది అనమాట, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. మీరు రీసెంట్ గా ఒక రీల్ చాలా వైరల్ అయింది, ఒక అబ్బాయి వచ్చి ఇలా పెట్టుకుంటాడు, వెనకాల నుంచి ఒక పిల్లోడు వచ్చి ఇలా ప్రెషర్ ఇస్తాడు, ఇచ్చి అలా ఎత్తి ఆడుకుంటున్నట్టు ఎడతారు. ఎత్తిన వెంటనే వచ్చి వదిలితే ఆ పిల్లోడు అలా చనిపోతాడు, కింద వదిలి వెంటనే వచ్చి కింద పడి చనిపోతాడు. ఏమైంది అక్కడ? ఏమైందండి ఆ సిచ్యువేషన్ అనేది
చూడండి ఇక్కడ ఈ ప్లేసెస్ లో తలకు పోయే బ్లడ్ ఫ్లో ఉంది కదండి, అక్కడ ఎక్కువ ప్రెషర్ ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్టరీస్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ప్రెషర్స్ ఇచ్చేటప్పుడు చాలా సెన్సిటివ్ మైల్డ్ ఫెదర్ టచ్ అనేది ఇవ్వాలి, ఎక్కువ ప్రెషర్స్ అనేది ఇవ్వకూడదు. అందుకోసమనే ఇవన్నీ ఈ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అన్ని పక్కాగా ప్రొఫెషనల్ గా ట్రైన్డ్ అయిన పర్సన్స్ దగ్గరే మనం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర అంటే వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిందనుకోండి, బికాస్ మన బాడీలో ఉండేది ఒక అందరూ లివింగ్ బీయింగ్స్ అనేది సాధారణమైన విషయం కదండి, బొమ్మలు కాదు. ఎక్కడంటే అలా ఎలా అంటే ప్రెషర్ ఇవ్వడానికి లోపల ప్రాణం ఉంది. ప్రాణం అంటే ఈక్వల్ టు భగవంతుడు. మన ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడండి ప్రాణశక్తి రూపంలో. ఓకేనండి, దాన్ని మనం గౌరవించాలి. మీరు మేబీ మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తున్నారంటే మేము అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. మా చేతుల్లో ఒక ప్రాణ శక్తి ఉంది, దాని పర్టికులర్ గా కేర్ తీసుకోవాలి. కేర్ అనేది ఇవ్వాలి. మీరు మేబీ థెరపిస్టులు గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన మీ క్లయింట్స్ కి మీరు ఎంత సేఫ్ గా ఎంత కేర్ ఇస్తారో అంత బాగా రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీ ఒంటిని చాలా కేర్ఫుల్ గా చాలా ప్రేమగా చూస్తున్నారు అనుకోండి, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అనేది మీ దరిదాపులకు కూడా రాదు. అంటే సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పాయింట్ ని ఎట్టంటే అలా ప్రెషర్ ఇవ్వడం కాదు, ఆ పాయింట్ కరెక్ట్ గా అదేనా లేదా అనేసి 10 సార్లు అర్థం చేసుకోవాలి. డౌట్ ఉంటే అడగండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆ పర్టికులర్ పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం చేయాలి. ఓకేనా అండి, మెయింటైన్ comfortable and relaxed sitting posture. See, while doing self acupressure points, మన బాడీ కోసం మనం వచ్చి కొంచెం ట్రీట్మెంట్ లాగా సెల్ఫ్ గా తీసుకుంటున్నాం కదా, అప్పుడు వచ్చి కంఫర్టబుల్ గా కూర్చోవాలి. ఎక్కడో ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నావు లేదా ఎక్కడో ఏదో చేస్తున్నావు వర్క్ చేస్తున్నాయి ప్రెషర్స్ తెచ్చుకోవడం కాదు. మీ హెల్త్ కోసం మీరు ఒక పూజ చేస్తున్నారనుకోండి, ఆ పూజకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అదే విధంగానే మీ హెల్త్ కోసం మీరు మీ బాడీని యాక్టివేట్ చేయడం కోసం, ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం కోసం మీరు ఒక చోట కంఫర్టబుల్ గా కూర్చోవాలి. కూర్చొని ఏ ప్లేస్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి, డౌట్ ఉంటే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక ప్రెషర్స్ ని స్టిమ్యులేట్ చేయడం చేయాలి. దాంతో పాటు మీ యొక్క బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేయాలి. స్టాప్ ఇమీడియట్లీ అన్యూజువల్ ఆర్ అన్కంఫర్టబుల్ సిమ్టమ్స్ అరైజెస్. మీరు చేస్తున్నప్పుడు మీకు తల తిరగడం లాంటిదో లేకపోతే చెమటలు పట్టడం కానీ సంథింగ్ డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారనుకోండి, ఛాతీలో నొప్పి రావడం అలాంటివి అయిందనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలంటే స్టాప్ ఇట్. తర్వాత ఈ డౌట్ ని మీ ట్రైనర్ దగ్గరనో మీ యొక్క గురువు దగ్గర మీరు వచ్చి కనుక్కొని, ఇది ఈ పాయింట్ నేను స్టిమ్యులేట్ చేసినప్పుడు నాకు ఈ విధంగా జరిగిందండి, ఏం చేయాలి, ఎందువల్ల అలా జరిగింది అని ఒక క్లారిటీతో మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకేనా అండి. నెక్స్ట్, డోంట్ సెండ్ అవాయిడ్. ఎక్సెసివ్ ఫోర్స్ ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. నెక్స్ట్, అప్లయింగ్ ప్రెషర్ ఆన్ స్వెలన్. అంటే మనకి ఎక్కడైనా కట్ వూండ్స్ ఉంటే, ఇప్పుడే నేను చెప్పాను ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు, ఒక చిన్నది కాదు పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ కట్ అయ్యి రక్తం వస్తుందండి, బ్లీడింగ్ తగ్గించడానికి ప్రెషర్ పాయింట్స్ ఉందేమో కానీ మీరు వచ్చి స్కిన్ అతుక్కోదు. త్వరగా హీల్ అవ్వడానికి పాయింట్స్ ఉన్నాయి, కానీ అది ఎక్కువ చీలింది అనుకోండి, కుట్లేయాల్సిందే అక్కడ. ఓకేనా అండి, ఎక్కడ ఏది చేయాలని కరెక్ట్ గా మనం వచ్చి అసెస్ చేసుకోవాలి. ఓకేనా అండి. వాపు ఎక్కువగా ఉంది, కట్ అయింది, లేదా ఇంజూర్డ్ స్కిన్ ఉంది, అక్కడ పుండు ఎక్కువగా ఉంది, లేదా దెబ్బ తగిలి అక్కడ రక్తం వస్తుంది అనుకోండి, అక్కడ పోయి ప్రెషర్ పాయింట్స్ ఉంది అనుకోండి, అక్కడ పోయి నేను ప్రెషర్ ఇస్తాను అని చెప్తే ఇవ్వకూడదు. కంటిన్యూయింగ్ ద ప్రాక్టీసెస్ వెన్ ఎక్స్పీరియన్సింగ్ షార్ప్ పెయిన్. దట్ మీన్స్ అంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, ఇక్కడ పాయింట్ నేను ప్రెస్ చేసేటప్పుడు చాలా పెయిన్ గా ఉందండి, కానీ నేను కంటిన్యూస్ గా ప్రెస్ చేస్తూనే ఉన్నాను అనుకోండి, అది తప్పు. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ఎ షార్ప్ పెయిన్, యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. నెక్స్ట్, యూజింగ్ సెల్ఫ్ అక్యుప్రెషర్ యాజ్ రిప్లేస్మెంట్ ఫర్ మెడికల్ డయాగ్నోసిస్. మెడికల్ డయాగ్నోసిస్ కి రీప్లేస్మెంట్ అని అనుకోకండి. See, if you have problem, pulse and tongue problem బేస్ చేసుకొని మనం దానికి అక్యుప్రెషర్ పాయింట్స్ నేర్చుకున్నాం. ఓకేనా అండి. ఇది ఏమంటే సెల్ఫ్ హీలింగ్ మెజర్స్ మాత్రమే, ఆల్టర్నేట్ మెథడ్స్ మాత్రమే, అలోపతికి దీనికి సంబంధం లేదు. ఇఫ్ యూ హ్యావ్ బోన్ గ్రోత్ అనుకోండి, బోన్ గ్రోత్ ఉంది, దాన్ని మీరు ఏం చేయాలి, కరెక్షన్ చేసుకోవాలి. అలోపతి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాలి.
ఇఫ్ యూ హ్యావ్ ప్రాంగ్ ఇష్యూస్ అది ఏమని స్కాన్ తీసి తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. దానికి కావాల్సిన మెజర్మెంట్స్ అనేది మీరు తీసుకోవాలి. అది త్వరగా హీల్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ గా వచ్చి దీన్ని తీసుకోవచ్చు. పెయిన్ కి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తుంది. వీ హ్యావ్ మిరాకిల్స్ అన్ని జరుగుతుంది. అకుపంచర్లో వీటిని మిరాకిల్స్ అన్ని జరుగుతుంది. కానీ దాన్ని అప్రోప్రియేట్ గా ఎలా తీసుకెళ్లాలనే క్లియర్ సూపర్విజన్ లో క్లియర్ క్లినికల్ డయాగ్నోసిస్. సింపుల్ గా చూడడం వేరే, క్లినికల్ డయాగ్నోసిస్ వేరే. క్లినికల్ డయాగ్నోసిస్ అంటే స్లీన్ కాయ్ డెఫిషియన్సీ, డాంప్నెస్, ఇవన్నీ చాలా ఉందండి. టై స్టాగ్నేషన్, ఇన్ డెఫిషియన్సీ, యాంగ్ డెఫిషియన్సీ, ఇవన్నీ మీకు వచ్చి అకుపంచర్ గురించి క్లియర్ గా డిప్లొమా కోర్సెస్ లో వచ్చి దీని గురించి మేము డిస్కస్ చేస్తాం. ఇన్ యాంగ్ ఫిలాసఫీ, ఇవన్నీ బేసిక్స్ ఫుల్ గా తెలుసుకొని మీరు ఈ ట్రీట్మెంట్స్ ని అప్లై చేయడం వేరే, కొంచెం నాలెడ్జ్ తో అప్లై చేయడం వేరే. ఇప్పుడు మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ తో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి. మైల్డ్ హెడ్ ఏక్ అనుకోండి, యూ కెన్. మోషన్ సిక్నెస్ చేయొచ్చు, మైండ్ టెన్షన్స్ చేయొచ్చు, పెయిన్స్, ఈ పాయింట్స్ ని ప్రాక్టికల్ గా మీరు చేయొచ్చు. బాడీలో బ్యాలెన్స్ తీసుకురావాలి. చాలా రోజులుగా మెడిసిన్స్ వేస్తూనే ఉన్నాను మేడం, నాకు ఎటువంటి రిజల్ట్స్ లేదు. ఓకే, మీరు డైట్ మార్చుకోండి, లైఫ్ స్టైల్స్ మార్చుకోండి, అకుప్రెషర్ పాయింట్ ఇచ్చుకోండి, ఖచ్చితంగా మీకు ఇది సపోర్ట్ చేస్తుంది బాడీ హీల్ అవ్వడానికి. ఓకేనా అండి? అది కూడా మీ యొక్క జనరల్ ఫిజిషియన్ దగ్గర మీరు వచ్చి నేను చేస్తున్నాను అనే ఒక జనరల్ కన్సల్టేషన్ లో మీరు డిస్కస్ చేయొచ్చు. బికాస్ ఆల్వేస్ ఆల్టర్నేట్ మెడిసిన్ అనేది మీకు సైమల్టేనియస్ గా తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకే, బాగా బాడీ హీల్ అవ్వడానికి. నెక్స్ట్, అకుప్రెషర్ లో పాయింట్స్ తెలుసుకోవడం మొదటి అడుగు మాత్రమే. దాన్ని సరిగ్గా గుర్తించడం, సరైన టెక్నిక్ తో ప్రాక్టీస్ చేయడం అసలు లెర్నింగ్. ఓకేనా అండి? ఎటువంటి టెక్నిక్స్ దీంట్లో ఇన్ డెప్త్ గా పోతున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ ని సడేషన్ చేయడం, టోనిఫికేషన్ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకేనా అండి? ఈ రోజు ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లొకేషన్, ఎటువంటి టచ్ ఇవ్వాలి, ఎటువంటి పాయింట్స్ ని మనం వచ్చి పాయింట్స్ ని ఎలా లెర్న్ చేయాలి దాని గురించి డిస్కస్ చేసామన్నమాట. ఎప్పుడు జెంటిల్ సెల్ఫ్ కేర్ అనేది, ఎప్పుడు కానీ ప్రెషర్స్ ఇచ్చేటప్పుడు జెంటిల్ గా ఉండాలి, జెంటిల్ టచ్ అనేది ఉండాలి, ఫెదర్ టచ్ అంటారు, అలాంటి ప్రెషర్ టచ్ మనం ఇవ్వాలి. నెక్స్ట్, బైలేటరల్ బ్యాలెన్సెస్. కొన్ని పాయింట్స్ వచ్చి బోత్ సైడ్స్, కొన్ని పాయింట్స్ ఏం చేస్తామంటే బోత్ సైడ్స్, GB20 పాయింట్ అనుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నా ఫస్ట్ అకుప్రెషర్ పాయింట్స్ మీరు వచ్చి లెర్న్ చేస్తుంటారు. GB20 మన యొక్క తల ఉందనుకోండి, తలకి ఈ పక్కన ఇప్పుడు క్లిప్ వేసినాం కదండి, దాని కింద ఇక్కడ GB20 పాయింట్ ఉంది. ఇది బైలేటరల్ గా స్టిమ్యులేట్ చేయాలి. ఓకేనా అండి? బైలేటరల్ గా స్టిమ్యులేట్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు నెక్ పెయిన్ కానీ, హెడ్ ఏక్ కానీ, బాడీలో ఒక రిలాక్సేషన్ ని మనం ఇమ్మీడియట్ గా ఫీల్ అవ్వగలుగుతాము. ఓకేనా అండి? నెక్స్ట్, సేఫ్టీ ఫస్ట్. కీప్ సెషన్ డ్యూరేషన్ షార్ట్. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇది కాకుండా మీకు కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. మోకాల దగ్గర ST36 పాయింట్ అనేది ఉందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు వచ్చి రైట్ లెగ్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా పెట్టండి. ఇలా పెడితే ఇక్కడ ఈ చిటికిన వేలు ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్ అన్నమాట ST36. ఓకే, ఈ ST36 పాయింట్ ని ప్రెషర్ ఇవ్వడం ద్వారా రెగ్యులర్ గా మార్నింగ్ 8 to 9 పర్టికులర్ టైం అనమాట ఆ ఛానల్ కి. అలా చేయడం ద్వారా, స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ బాడీలో హోమియోస్టాటిక్ బ్యాలెన్స్ అవుతుంది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అందరూ ఒకసారి చేయగలిగితే చేయండి. మీ మోకాలు, కుడి మోకాలు అనుకోండి, ఎడమ చేతిని ఇలా పెట్టండి. మీ యొక్క కుడి కాలుని ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఎడమ చేతిని ఇలా పెట్టి చూడండి, ఇలా పెడితే ఇక్కడ. ఓకే, మన పాదంలో చూడండి, చివరి ఇది ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని వెళ్తే ఈ సైడ్ లో వస్తుంది మనకి. ఓకే, ఈ ST36 పాయింట్ స్టిమ్యులేట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిందండి. సీక్రెట్ చెప్పబోతున్నాను మీకు, అందరూ అటెక్టివ్ గా ఉండండి. ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేయండి, నేను సీక్రెట్ చెప్తాను. చేశారా అండి? శ్రీహరి గారు చేశారా సార్?
లతా మేడం గారు స్టిమ్యులేట్ చేశారా? ఓకే. చేశాను మేడం. సీక్రెట్ ఏంటంటే రెగ్యులర్ గా మీరు ఈ పాయింట్ ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మీ యొక్క స్టమక్ డిస్టర్బెన్సెస్, చాలా మందికి టంగ్ అనాలిసిస్ వచ్చి డైజెషన్ ప్రాబ్లమ్స్ గా ఎక్కువగా వస్తుంది. అందుకోసమే ఈ సీక్రెట్ ఈ రోజు మీతో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బ్లోటింగ్స్ ఉన్న వాళ్ళకి, బాడీలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉందంటే మెయిన్ ఏమంటే స్టమక్ ఎనర్జీ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది బ్యాలెన్స్ చేయడానికి ST36 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనండి. అది కాకుండా మీ యొక్క లైఫ్ స్పాన్ అంటే ఇప్పుడు ఎంతండి నార్మల్ గా సగటు మనిషి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎంతండి? ఎంత? 60 to ఇప్పుడు 80. ప్రెసెంట్ 60 to 70 maximum. ఇంకా కొంతమంది ఆన్సర్ చేయొచ్చు. ఎంత అండి సగటు లైఫ్ స్పాన్ ఇప్పుడుండే పొల్యూషన్ కి, ఇప్పుడుండే స్ట్రెస్ కి? 80. హార్ట్ అటాక్స్ వస్తుంటే అసలు ఏజ్తో లిమిట్ లేదు మేడం, సడన్ గా వచ్చి చనిపోతున్నారు. అదే అండి, చాలా అదే చూస్తున్నాం కదా ఇప్పుడు వీడియోస్ లో అంతా డాన్స్ చేస్తూ ఉంటారు. 70 అంటున్నారు, 70 to 85. సూపర్ అండి మీరంతా. 60 మేడం గారు చెప్పారు, సుజాత మేడం గారు. 60 ఓకే, బట్ చాలా మంది ఇప్పుడు 30, 35, 40s కే వచ్చి హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా వచ్చి మరణిస్తున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పద్ధతులు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే చాలా, అంటే ఎప్పుడు కానీ ఏం చేస్తున్నారంటే లేట్ డిన్నర్స్, తెల్లారితో 2 o'clock లేసే వాళ్ళు ఉన్నారండి. మా కన్సల్టేషన్ వచ్చి మాట్లాడతారు, తెల్లారితో నేను 2 o'clock లేస్తానండి. మరి ఎప్పుడంటే టిఫిన్ చేస్తారు? టిఫిన్ అంతా లేదండి, డైరెక్ట్ గా వచ్చి లంచ్ చేయండి అంటారు. ఎక్కడ పోతుందండి మన యొక్క లైఫ్ స్టైల్ అనేది? చాలా అలాగా మారిపోతుంది. కాలచక్రం అనేది మనకి తెల్లారితో లేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, నైట్ త్వరగా వచ్చి డిన్నర్ చేయాలనేది ఉంది కదండి. దీన్ని అలా మార్చేస్తున్నారు. నైట్ 2 గంటలు నిద్రపోతారు, తెల్లారితో వచ్చి మధ్యాహ్నం 12 గంటలు 1 గంటకి లేస్తున్నారు, డైరెక్ట్ గా లంచ్ తీసుకుంటున్నారు, లేట్ గా వచ్చి మళ్ళీ 11 o'clock 12 o'clock మళ్ళీ తింటున్నారు. ఇలా తింటున్నప్పుడు ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ వస్తుంది. ఇప్పుడు రావా కార్డియాక్ ప్రాబ్లమ్స్? రావా ఒబిసిటీలు? రావా? స్ట్రీట్ కి జంక్ ఫుడ్స్. హైదరాబాద్ అలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ చెన్నైలో ఎలా ఉందంటే ఇప్పుడంతా స్ట్రీట్ ఫుడ్స్ అంతా చాలా ఫేమస్ అయిపోయింది. ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా వచ్చి వాళ్ళు ఆ జాబ్స్ ని ఇచ్చేసేసి స్ట్రీట్ ఫుడ్స్ కి వస్తున్నారు. అంటే చూడండి, ఎక్కడ బిజినెస్ జరుగుతుందో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. స్ట్రీట్ ఫుడ్స్ మీద ఎక్కువ పడుతున్నారు ఇప్పుడు జనాలు. ఏ వ్యాపారం జరుగుతుందో లేదో స్ట్రీట్ ఫుడ్స్ యొక్క వ్యాపారం బాగా జరుగుతుంది, కానీ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఎందుకు ST36 పాయింట్ చెప్తున్నప్పుడు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు ST36 పాయింట్ స్టిమ్యులేట్ చేస్తూ మీ యొక్క డైట్ ని ప్రాపర్ గా పెట్టుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తున్నారనుకోండి, మీ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన మనుషులుగా మీరు ఉంటారు. ఎందుకంటే అక్యుప్రెషర్ లో, TCM లో, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో ఈ యొక్క ST36 పాయింట్ ఏంటంటే హోమియోస్టాటిక్ పాయింట్ అంటారు. ఓకే, బాడీని బ్యాలెన్స్ గా పెట్టుకోవడానికి, మన ఆరోగ్యంగా మారడానికి మనకి ఈ పాయింట్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మేడం మరి ఈ పాయింట్ ప్రతిరోజు మనం ప్రెషర్ ఇవ్వచ్చా? మరి ఎన్నిసార్లు ఇవ్వాలి? నేను చెప్పాను కదా మేడం, ప్రెషర్ పాయింట్స్ ఎలా, ఇప్పుడు ఈ పాయింట్ ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం అనుకోండి, ఇలా 30 seconds ఇలా ప్రెషర్ ఇవ్వచ్చు. లేదు అంటే 1 2 3 4 5 6 7 8 ఆ విధంగా ఒత్తి వదలొచ్చు. అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయొచ్చా? డైలీ వన్స్ ఓకే అండి, ట్రైస్ చేసినా కూడా నో ప్రాబ్లం. కనీసం వీక్లీ థ్రైస్. టైం లేదంటారండి మీరు, మరీ మంచి మనిషి అండి మీరు. 2 సార్లు చేయొచ్చు అడుగుతున్నారు, ధారాళంగా చేయొచ్చు. కొంతమంది మేడం ప్రెషర్ పాయింట్ ఇవ్వండి అంటే టైం లేదు మేడం మాత్రం చేయకపోతే ఎలాగండి? హెల్త్ కోసం కావాలి. అదే అండి, అదే మన ఆరోగ్యం కోసం మనం వచ్చి ముందడుగు వేయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న 41 మంది ఉన్నారు, కూర్చోన్నారు ఈ క్లాస్ లో. ఖచ్చితంగా 41 మెంబర్స్ కి ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నది బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ లో మీరు కూర్చో ఉన్నారు. అవును.
నిన్న మాక్సిమం ఒక నలుగురు చూసుంటాము. నలుగురిలో వచ్చి మాక్సిమం ఏమంటే స్టమక్ డిస్టర్బెన్సెస్ ఉంది. వేరే ఏదో ప్రాబ్లమ్స్ కూడా ఉంది. కానీ ఏమంటే మైల్డ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉందన్నమాట. అందుకోసమని ఈ పాయింట్ ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్నాను. ST36 అనేది చాలా అద్భుతమైన పాయింట్ అండి. చాలా చాలా అద్భుతమైన పాయింట్. ఓకేనా అండి? ఈ పాయింట్ ని ప్రెషర్ ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను. ఎందుకంటే డైజెషన్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మన మైండ్ చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ చెప్పాను, మన మైండ్ డిస్టర్బ్ అయితే మన యొక్క స్టమక్ డిస్టర్బ్. ఓకే, వెన్ యూ హ్యావ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ మైండ్, రెస్ట్లెస్నెస్ ఇన్ యువర్ మైండ్, హెవీ థాట్ ఫ్లో, ఇరిటేషన్, యాంగర్, ఇటువంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఏమవుతుందంటే అట్టే మన యొక్క సెకండ్ బ్రెయిన్ ఏమంటే మన స్టమక్, దాని మీద వచ్చి పడుతుంది ఆ ఎమోషన్స్. మీకు ఎక్కువ ఇరిటేషన్ ఉంది అనుకోండి, చిరాకు ఎక్కువగా ఉందనుకోండి, ఆ స్టమక్ లో గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటూనే ఉంది, ఇరిటేట్ అవుతూనే ఉన్నారు, స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఎటువంటి ప్రత్యామ్నాయం చూసుకోలేదు, అలాగే వదిలేశారు. మీ యొక్క స్టమక్ డైజెషన్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది. దానికి దీనికి ఇంటర్నల్ లింక్ ఉంది. ఓకేనా అండి? దిస్ ఆర్ సీక్రెట్స్. ఇది కొన్ని చోట్ల డిస్కస్ చేయాలి. ఇది ఫ్రీ క్లాస్ అయినా కానీ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. ఓకే, మీరు నేర్చుకోవాలి. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇది వచ్చి, మీ చిన్నపిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి మీరు డిస్కస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది వచ్చి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సి హియర్ ఈ పక్కన చిటికిన వేలు ఉంది కదండి, ఈ పక్కన ఇలాగా తీసుకుంటే ఈ క్రివిసెస్ లో ఈ లాస్ట్ ఎండ్ లో ఇక్కడ H7 పాయింట్ ఉందండి. దీని ఇలా ప్రెషర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మైండ్ కామ్. See, if you feel restless, irritated or stressful, then stimulate this point. Acupressure. ఓకేనండి? చేస్తున్నారా? అందరిని ఒకసారి నేను చూస్తాను. కొంచెం మీ యొక్క స్క్రీన్స్ కొంచెం ఓపెన్ చేయండి. డౌట్ ఉంటే అడగండి. వెరీ నైస్ సార్ శ్రీహరి గారు. ఓకే, ధనలక్ష్మి గారు చూపించండి ఒకసారి. వెరీ నైస్ మేడం ధనలక్ష్మి. సాగర్ గారు కరెక్ట్ అండి. సార్ తంబు వద్దు, ఇండెక్స్ ఫింగర్ చేయండి సార్, తంబొద్దు సార్. సాగర్ గారు వెరీ నైస్ సార్. భవానీ మేడం గారు, 2 భవానీ మేడం గారు ఉన్నారు. మేడం గారు, ఎస్ కొరపాటి గారు, ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టండి. కొంచెం మైల్డ్ ప్రెషర్ ఇవ్వండి, 30 సెకండ్స్ ప్రెషర్ ఇవ్వండి చాలు. ఓకే, ప్రతిభా గారు మేడం. ఓకే ఓకే మేడం. కృష్ణ గారు, రాధిక మేడం గారు, గీత మేడం గారు, అనిత మేడం గారు వెరీ నైస్ కరెక్ట్. అనిల్ కుమార్ గారు, ఉదయ్ కుమార్ గారు, సుభాషిణి గారు వెరీ నైస్. వెరీ నైస్ భాస్కర్ సార్. బోత్ సైడ్స్ ఆర్ సింగిల్ సైడ్స్, మీరు బోత్ సైడ్స్ కూడా చేసుకోవచ్చు మేడం. నీ పెయిన్ కి ఓకే చెప్తాను సార్. చాలా మంది నీ పెయిన్ గురించి అడుగుతున్నారు. లాస్ట్ క్లాసెస్ లో నీ పెయిన్ గురించి చెప్పేటప్పుడు ఐ థింక్ ఓవర్లాప్ అయిపోయి క్లాస్ కంప్లీట్ అయ్యింటుంది అనుకుంటాను, అందుకోసం చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తాను చూడండి. అందరు ప్రెసెన్స్ లో ఉన్నారా? ఓకేనా? థమ్ సింబల్ ఇవ్వండి, నేను పాయింట్స్ చెప్తాను. అందరు ప్రెసెన్స్ లో ఉన్నారా అండి? నీ పాయింట్స్ డిస్కస్ చేద్దామా? వెరీ నైస్ అండి సింధిల్ గారు, కృష్ణ గారు. ఓకే, మోకాలు నేను ముట్టి అని చెప్పాను. మా మదర్ గారు కూడా క్లాస్ గమనిస్తూ ముట్టి అని చెప్పకూడదు నాన్న, మోకాలు అని చెప్పాలి అని చెప్పారు. మేబీ నేను 10 to 11 years చెన్నైలో ఉండడం వల్ల అప్పుడప్పుడు కొన్ని తెలుగు పదాలు మారచ్చు, సారీ ఫర్ దట్. మోకాలు నొప్పులు అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి 35+, 40+ వచ్చిన వాళ్ళకి మెనోపాజ్, లేడీస్ మెయిన్ గా ఏమంటే మెనోపాజ్ ఆ ఏజ్ కి వస్తున్నారు కదండి, అప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వచ్చి ముట్టి నొప్పి అనేది మోకాలు నొప్పి అనేది వస్తూ ఉంది. అదే విధంగా ఎమోషనల్ చేంజెస్, ఇది అందరూ నోట్స్ రాసి పెట్టుకోండి. ఎమోషనల్ చేంజెస్, ఇప్పుడు మీకు వచ్చి మీరు ఒక మాట చెప్పారు, ఆ మాటను వచ్చి మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు,
దాన్ని మీరి చేశారనుకోండి, మీ ఈగో హర్ట్ అవుతుంది. ఈగో హర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క సెల్ఫ్ లో ఎమోషన్స్ లో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అప్పుడు నీ పెయిన్ వస్తుంది. గమనించారా ఎవరైనా కానీ? ఇది ఎమోషనల్ గా నేను చెప్తున్నాను, గమనించారా అండి? ఎమోషనల్ గా ఈగో హర్ట్ అయినప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ చెప్తాను, ఇక్కడ పాయింట్స్ ఖచ్చితంగా చెప్తానండి, అందరి ప్రెసెన్స్ లో ఉండండి. ఇక్కడ ఏంటంటే కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉన్నారు, అబ్బాయికి పెళ్ళయింది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ఒక మాట చెప్తారు, కోడలు ఒక మాట చెప్తుంది. అబ్బాయి వచ్చి ఏం చేయాలో తెలియడం లేదు. సరే కొత్తగా వచ్చిన అమ్మాయిని హర్ట్ చేయకూడదు అనేసి ఏం చేస్తారంటే అమ్మాయి చెప్పిన వర్క్ చేస్తారు. అప్పుడు అమ్మ వచ్చి ఈగో హర్ట్ అవుతుంది, అమ్మ యొక్క ఈగో హర్ట్ అవుతుంది. అప్పుడు అమ్మకి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఫ్యామిలీస్ లో అమ్మగారులకు వచ్చి ముట్టి నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది ఎమోషనల్ గా. ఇది వచ్చి 50-50% అండి. జనరల్ గా అందరికీ నేను చెప్పను. ఫిజికల్ గా బరువు ఎక్కువైనప్పుడు కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ, బండిలోంచి కింద పడినప్పుడు కానీ ముట్టి నొప్పులు వస్తాయి. అది కాకుండా నేను నార్మల్ గానే ఉన్నాను, బాగా హెల్తీగా ఉన్నాను, సడన్ గా ముట్టి నొప్పి వచ్చింది, ఏమి దెబ్బనే తగలేదు అని చెప్తున్న వాళ్ళకి ఈ రీజన్ అర్థమవుతుందండి. మీరు కొంచెం ఒక సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి, మీ లైఫ్ లో ఇలా జరిగిందా ఎప్పుడైనా అనేసి. బాగుంటారు అత్తగారులు, కొత్తగా పెళ్ళైన కోడలు వచ్చిన తర్వాత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క మాట అక్కడ నెగ్గలేదు అన్న ఫీలింగ్ వచ్చి హర్ట్ అయినప్పుడు ఆ యొక్క ఎమోషనల్ బ్లాకేజ్ అనేది వస్తుందండి. ఎమోషనల్ బ్లాకేజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ యొక్క నీ రీజన్ లో జరుగుతుంది. ఓకే, ఆ నీ అనేది అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, ఆ ఫ్లో అనేది అబ్స్ట్రక్షన్ అవుతుంది. ఫస్ట్ మనం అక్యుప్రెషర్ పాయింట్స్ చెప్పేస్తాను. అదే విధంగా అటువంటి క్లయింట్స్ కానీ అటువంటి ప్రాబ్లం మనకు వస్తే సరే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. కొత్తగా వచ్చిన అమ్మాయి కదా, సరే అబ్బాయి యొక్క సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి అన్న ఒక ఫీలింగ్ మైండ్ లో వస్తే ఏమవుతుందంటే ఆ ఎమోషన్ హీల్ అవుతుంది, నొప్పి తగ్గుతుంది. ఓకేనా అండి? అదే విధంగా క్లయింట్స్ కి మీరు అది చెప్పాలి. మెనోపాజ్ స్టేజ్ లో ఎక్కువగా వస్తున్నాయి. అవును మేడం శాంతి గారు, మెనోపాజ్ స్టేజ్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఆ హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, కాల్షియం నిల్వలు తగ్గుతాయి కదా, అందువల్ల మనకి మెయిన్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ వెయిట్ ఉన్నాం అనుకోండి, మనకు బాడీ వెయిట్ మన పాదాల మీద మన మోకాల మీద ఉంటుంది, అందువల్ల వెయిట్ తగ్గించాలి మనం. ఇవన్నీ వచ్చి ఫస్ట్ చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. రెగ్యులర్ గా ఒక వాకింగ్ అనే పోవాలి, ఎక్కువసేపు కూర్చొని. అంటే ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే అండి డైనింగ్ టేబుల్స్ అందరి ఇంట్లో ఉన్నాయి, కొంతమంది ఇళ్లలో ఉండవు కానీ అందరి ఇళ్లలో డైనింగ్ టేబుల్ ఉన్నాయి. ఎవరైతే పద్మాసనంలో కూర్చొని అన్నం తింటున్నారు, అందరి ఇళ్లలో వచ్చి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉంటున్నాయి, ఇండియన్ టాయిలెట్సే లేదు. మేబీ ఒక 20 years బిఫోర్ కట్టే ఇళ్లలో ఇండియన్ టాయిలెట్స్ ఉంటున్నాయి, ఇప్పుడు వచ్చి వెస్ట్రన్ టాయిలెట్సే అందరూ కడుతున్నారు. దయచేసి ఒక 2 టాయిలెట్స్ ఉంటే వెస్ట్రన్ టాయిలెట్ ఒకటి, ఇండియన్ టాయిలెట్ అని పెట్టుకోండి. ఎందుకంటే స్క్వాటింగ్ పొజిషన్ చేయడం లేదు. స్క్వాటింగ్ పొజిషన్ చేస్తున్న వాళ్ళకి నీ పెయిన్ అనేది రాదు. ఎవరు స్క్వాటింగ్ పొజిషన్ చేస్తున్నారో లేదు. పద్మాసనం వేసుకుని కూర్చొని ఎవరు తింటున్నారు అన్నం? ఎవరు చేయడం లేదు. చైర్లో కూర్చుంటున్నారు, అందరూ చైర్లతో కూర్చుంటున్నారు. కింద కూర్చొని చేయాలి, కింద కూర్చొని అన్నం తినాలి. స్క్వాటింగ్ పొజిషన్, మలాసన యోగా మీరు ట్రై చేస్తున్నారు అనుకోండి, ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మలాసన మీరు ఖచ్చితంగా మీరు చేయండి, వీక్లీ వన్స్ అయినా చేయండి. అప్పుడు ముట్టి నొప్పులు అనేది రావు. ఓకే, ఇప్పుడు అక్యుప్రెషర్ పాయింట్స్కి వెళ్ళిపోతాం. అక్యుప్రెషర్ పాయింట్స్ లో టూమ్ లో ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఉందండి. అది మీకు వచ్చి టూమ్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. ఇప్పటికీ మీకు ఏం చెప్పిస్తున్నానంటే ముట్టి అనుకోండి, ఆషీ పాయింట్స్ అనేసి ఉన్నాయి. ఆషీ పాయింట్స్ అంటే ఎక్కడ మనం తాకితే అక్కడ నొప్పి ఉంటుంది అనమాట. ముట్టి ఉంది కదండి, ఈ ముట్టి భాగంలో మోకాలు ప్లేస్ లో ఈ చుట్టూ మోకాలు చుట్టూ వచ్చి కొంచెం నూనె ఫ్రిక్షన్ కోసం కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ తీసుకోండి. ఓకే, ఈ ముట్టి చుట్టూ వచ్చి మనకి ఇంపార్టెంట్ అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. వీటి గురించి తెలియాలంటే పాయింట్స్ మెరిడియన్స్ చెప్పాలి, పాయింట్స్ నేమ్ చెప్పాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు ముట్టి చుట్టూ మెల్లగా ఒక రబ్ తీసుకోవచ్చు. రబ్ తీసుకున్న తర్వాత ముట్టి వెనకాల పక్కన మీరు ఈ ముట్టి వెనకాల పక్కన మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇలా థమ్స్ పైకి రావాలి, ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ కిందకి రావాలి. ఓకే, ఇలా ప్రెషర్ ఇవ్వాలి లోపల. ఇండెక్స్ ఫింగర్ వచ్చి ప్రెషర్,
థంబ్ ఇక్కడ ముట్టి మీద ప్లేస్ చేస్తున్నారు. ఇండెక్స్ ఫింగర్ మీరు ఇప్పుడు చేయొచ్చు, మీరు వింటూ కూడా క్లాస్ లో అబ్జర్వ్ చేస్తూ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థంబ్ వచ్చి ఇక్కడ పైన ఉంటుంది, ఇండెక్స్ ఫింగర్ కింద ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి మేడం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నారు, నూనె తీసుకొని మెల్లగా రబ్ చేసుకుంటున్నారు. తర్వాత ముట్టి చుట్టూ, మోకాలు చుట్టూ వచ్చి థంబ్ ఫింగర్ తో మెల్లగా ఒత్తి ఒత్తి వదులుతున్నారు. ఇది చేస్తున్నప్పుడు బ్రీతింగ్ జెంటిల్ గా సాఫ్ట్ గా చేయాలి. ఓకే, తర్వాత బ్యాక్ సైడ్ లో ప్రెషర్ ఇస్తున్నారు. ఓకే, తర్వాత నేను ST36 పాయింట్ చెప్పాను కదండి, దానికి కింద ఇంకో పాయింట్ ఉంటుంది, జీబీ పాయింట్. దాని కిందకి కొంచెం బ్యాక్కి వెళ్ళాలి, ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ ఆ పాయింట్ ని స్టిమ్యులేట్ చేయాలి. మైల్డ్ పెయిన్ ఉంటుంది, ముట్టిన మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ఇక్కడ పెయిన్ ఉంటుంది అన్నమాట. ఆ పెయిన్ టెండర్నెస్ చెప్పాను కదండి, అది ఉంటుంది. ఆ పాయింట్ ని లొకేట్ చేసి ప్రెషర్ ఇవ్వడం ద్వారా మీకు మోకాలు నొప్పి తగ్గుతుంది. అది కాకుండా ఇక్కడ చూడండి, ఈ పాదంలో చూడండి ఇలా తీసుకో వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఓకే ST40 ఈ పాయింట్ ని ప్రెషర్ చేయడం ద్వారా మీకు ముట్టి నొప్పి తగ్గుతుంది. మీరు ఆహారంలో వచ్చి కొంచెం ఉప్పు నిల్వలు కొంచెం తగ్గించండి. ఉప్పు ఎక్కువ తీసుకుంటుంటే ఉప్పు నిల్వలు కొంచెం తగ్గించండి. ఓకేనండి, ఇలా చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీ పెయిన్ అనేది తగ్గుతుంది. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నిన్న క్లాస్ లో టంగ్ ఎంతమందికి చెప్పాను? షణ్ముఖ్ గారికి, శ్రీలత మేడం గారికి పర్సనల్ గా చెప్పేశాను. 6 మెంబర్స్ కంప్లీట్ చేశాను అన్నమాట. మేడం ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది, ఇవాళ క్లోజింగ్ క్లాస్ ఇది, రేపటి నుంచి మెయిన్ క్లాస్ లోకి ఎంటర్ అయిపోతాం. మీరు మాట్లాడండి. ఒక టంగ్ ఒకటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక 3 to 5 minutes లో. నెక్స్ట్ మనం అన్ని కూడా అప్డేట్ చేద్దాం. టైము ఇంకా 10 minutes ఉంది మనకి. ఓకేనా మేడం? మీ వాయిస్ వినబట్లేదు. ఓకే సార్. ఓకే, ఒక్క టంగ్ ఎవరిదైనా చూపించండి, లోపల నేను అది ఒకసారి చెప్తాను. నేను అప్డేట్స్ అనేవి చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మనకి. డిఎస్ కొత్త సార్ మేడం చెప్పిన వాళ్ళు ఉన్నారా ఆన్లైన్ లో? ఉంటే ఒక్కసారి హలో చెప్పండి. నిన్న టంగ్ చూపించిన వాళ్ళు. హరి ఓం ఉన్నాను. రైట్ మేడం. మేడం ఉన్నారా? ఉన్నారు. ఓకే మేడం, మీకు బ్లోటింగ్స్ ఉందా మేడం? అంటే రేపు ఎదునే వరాது அப்படி ஆனா நான் கீழே விழுந்துட்டான், அப்ப இருந்து எனக்கு ப்ராப்ளம் வந்தது. తమిళ్లా మ్యామ్? అదా తెలుగు అండ్ తమిళ్ రెండు. ఓకే ఓకే ఓకే, తిన్న వెంటనే, అంటే ఇది తెలుగు క్లాస్ కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను. తమిళ్ తెలుసున్నా కానీ నేను తెలుగులో మాట్లాడతాను. తిన్న వెంటనే మీకు వచ్చి కడుపు ఫుల్ గా అయిపోయినట్టు అనిపిస్తుందా? కొంచెం తిన్న వెంటనే ఉండదు. ఏం చెప్పారు? అస్సలు ఉండదు, ఎంత తిన్నా కానీ తినాలని అనిపిస్తా ఉంటది. తినాలని అనిపిస్తుందా మీకు వచ్చి? ఓకే, డ్రై మౌత్ అవుతుందా? ఎప్పుడు డ్రై అయిపోతుందా? ఓకే, ఎప్పుడు స్టమక్ లో డిస్కంఫర్ట్ ఉంటుందా మేడం? స్టమక్ ఏ ప్రాబ్లం ఉండదు. స్టమక్ ఏ ప్రాబ్లం లేదు. మీ యొక్క నాలిక ఉంది కదా మేడం, మీ నాలిక అనాలిసిస్ చేసుకొని కొన్ని ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పల్స్, తర్వాత టంగ్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని మనం అనాలిసిస్ చేస్తాము. ఇక్కడ మీ టంగ్ లో ఏముందంటే డ్రై మౌత్ అనేది క్లియర్ గా వచ్చి తెలుస్తుంది. అదే విధంగా వచ్చి తిన్న వెంటనే ఫుల్నెస్ ఉండడం కానీ క్లియర్ గా వచ్చి అనిపిస్తోంది. కానీ ఏమేమి చెప్తున్నారు మేడం, అలాంటి సిచ్యువేషన్స్ లేదు, నాకు ఆకలి ఎక్కువగా ఉంది అంటున్నారు. ఓకే, గెట్ ఫుల్ క్విక్. ఓకే, ఒకటి పూర్ అపిటైట్ ఉండాలి, లేకపోతే గెట్ ఫుల్ క్విక్లీ, త్వరగా ఆకలి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మేడం మీకు వచ్చి నొప్పులు ఏమైనా ఉందా మేడం? బాడీ పెయిన్స్ ఉన్నాయా? బాడీ పెయిన్స్ ఏముండవు, కానీ పళ్ళు వీక్ గా ఉంటాయి మేడం. టీత్ చాలా వీక్ గా ఉంటాయి. టీత్ చాలా మ్యామ్, టీత్ ప్రాబ్లం అంటేనే చిగుర్లు, గమ్స్ అంటేనే స్టమక్ మెరీడియన్ డిస్టర్బెన్స్ మేడం. ఓకేనా, అదే విధంగా వచ్చి స్టమక్ మెరీడియన్ ప్లస్ డైజెషన్ డిస్టర్బెన్సెస్ అనేది మీకు ఉంది, అది కొంచెం సరి చేసుకోండి మేడం. ST36 పాయింట్ ని స్టిమ్యులేట్ చేసుకోండి, పృథ్వీ ముద్ర చేసుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకోండి మేడం. సాగర్ గారు
నెక్స్ట్ సాగర్ గారు ఉన్నారా అండి? ఎస్ మేడం ఉన్నాను సాగర్ మేడం. మేడం ఓకే ఎస్ మేడం. సాగర్ సార్, స్వీట్స్ ఎక్కువ మేడం తింటారా? అవును మేడం. ఓకే సార్. అదే విధంగా మీకు ఆయిలీ స్కిన్ ప్లస్ స్కిన్ ఎరప్షన్స్ ఉన్నాయా సార్? స్కిన్ పింపుల్స్ కానీ ఎరప్షన్స్ కానీ? లేదు మేడం, ఏం లేదు మేడం. ఓకే, ఆయిలీ స్కిన్నా? కొంచెం మేడం. కొంచెం. ఓకే 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 సార్, మీకు ఫిజికల్ గా కొంచెం బాడీ హెవీనెస్ కానీ టైర్డ్నెస్ కానీ ఉంటుందా సార్? కొంచెం టైట్నెస్ ఉంటుంది మేడం. ఓకే ఓకే సో మైల్డ్ కోల్డ్ అండ్ మైల్డ్ డాంప్నెస్ మాత్రమే ఉంది సార్ మీకు బాడీలో. మైల్డ్ కోల్డ్ మేడం. అండ్ మైల్డ్ డాంప్నెస్ ఉంది. అవును మేడం. ఓకేనా? దాని వల్లనే వచ్చి బాడీ హెవీగా ఉండడం, టైర్డ్నెస్ కానీ ఉండడం అవుతుంది. ఓకేనా? ఓకే మేడం. దీన్ని మీరు వచ్చి కరెక్ట్ చేసుకోవచ్చు సార్, ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. మీకు పర్సనల్ రెమెడీస్ నేను వచ్చి ఫోన్లో పంపించేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే వంశీ సార్, మీరు క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఓకే మేడం, రైట్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ రోజు మనకి ఇంచుమించుగా ఒక 45 మెంబర్స్ ఉన్నారు క్లాసులో. సో ఇవాళతో ఈ యొక్క బోనస్ క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా డెప్త్ నాలెడ్జ్, పల్స్, టంగ్, ఆరోగ్య త్రివేణిలోకి రేపటి నుంచి మెయిన్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ అనమాట. మన ఈ 7 days కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టికల్, ఆన్లైన్ ప్రాక్టికల్ అంటే సో లైవ్లో మీకు అన్ని మేడం చూపిస్తారు. ఇంకొక మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి మీరు 11:30 నుంచి ఓకే, సో 11:30 నుంచి రేపు మీరు కెమెరాలు అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరున్న పొజిషన్ ఏదైనా పర్లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ మేమేం బ్యాక్గ్రౌండ్ చూడం. సో మాకేంటంటే సబ్జెక్ట్ అనేది మీకు పూర్తి డెప్త్గా వెళ్ళాలని వీలైనంత వరకు మీరు కెమెరాస్ ఆన్ చేసుకుంటే, సపోజ్ మేడం ఒక పాయింట్ చెప్పారు, సడన్గా మీరు ఒక పాయింట్ మిమ్మల్ని చూడాలి, ఇది ఇక్కడ ఉంటుందని చూపించాలి. అటువంటప్పుడు ఏంటంటే లైవ్ అంటే మనం కనెక్ట్ అవుతాం, డైరెక్ట్ క్లాసెస్ అయితే లైవ్లో కనెక్ట్ అవుతాం. సో ఇది ఎక్కువ మంది కంఫర్ట్, ఇంట్లోంచే ఒక ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు కాబట్టి సో వీలైనంత వరకు కెమెరాస్ అనేవి ఆన్ చేసుకోండి. మనకేంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతుంది, మీకు పాయింట్స్ అనేవి క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం అనేది బాగా ఉంటుంది అనమాట. మీ గురించి మా గురించి కాదు, మిమ్మల్ని ఏదో మేము చూడాలి అదని కాదు, కానీ సో మీకు బాగా పాయింట్స్ అనేవి డైరెక్ట్ లైవ్లో వచ్చి యాక్టివేట్ అనేది చేయించడానికి ప్రతి ఒక్కటి ఒక ఆకు ప్రెషర్ అనేది ప్రాక్టికల్ అనమాట. ప్రాక్టికల్ అంటే మీకు పాయింట్ చూపించడం, ఆ పాయింట్ మీరు చేయడం. సో ఫస్ట్ టంగ్ పల్స్ మీద ఉంటుంది. సో అది కూడా ఏంటంటే టంగ్ ఇది పొజిషన్, ఆ పాయింట్స్, లొకేషన్, ఇన్ కేస్ సపోజ్ చూడాలి పల్స్, సో మీ చేయి పెట్టండి చూపించండి అన్నప్పుడు మీరు స్క్రీన్ మీదకి రావాలి. లేకపోతే మేము పాయింట్ చూపిస్తాం, తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత వీడియో చూసి కానీ ఏదైనా చేసుకున్నప్పుడు పాయింట్ ఇంకోటి అవుతుంది. మళ్ళీ బీటింగ్, ఆ పల్స్ నాడే అనేది కరెక్ట్గా తెలియకపోవచ్చు, ఆ డౌట్ లానే ఉండిపోతుంది. సో వీలైనంత వరకు చూసుకోండి. మాకు మీ బ్యాక్ సైడ్ లొకేషన్ మాకు ఎక్కడ అవసరం లేదు, ఎందుకంటే కొన్ని రోడ్డు మీద కూడా అటెండ్ అయిన క్లాసులు ఉన్నాయి చెట్టు కింద ఆగి. సో ఎందుకంటే అవసరం అటువంటిది, క్లాస్ మిస్ అవుతామో ఇంపార్టెంట్ అనే ఉద్దేశంలో సో మీ గురించి మేము చెప్తున్నాం. సో మీ అవకాశాన్ని బట్టి వీలైనంత వరకు ఫస్ట్ ఏంటంటే రేపటి నుంచి డైలీ ఒకసారి అటెండెన్స్ కూడా ఉంటుందండి. అటెండెన్స్ అంటే ఏం లేదు, సార్ వచ్చారంటే ఎస్ సార్, హలో సార్, గుడ్ మార్నింగ్, మనకు స్మైల్ గ్రీటింగ్స్ అంటారు. ఈ సుజాబ్ థెరపీ తెలిసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. స్మైల్ మార్నింగ్, స్మైల్ ఈవినింగ్, స్మైల్ అంటారు. అంటే ఒక హ్యాపీనెస్ అనేది మన హోల్ హార్టెడ్గా అనేది ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆ స్మైల్ అని చెప్పిన వెంటనే మనకి యాక్టివేట్ అవుతాయి అనమాట. సో మీరు ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ ఎవరెవరు ఉన్నారు హలో హలో అని చెప్పుకుంటాం, తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు కెమెరాస్, అంటే మీరు మీ గురించి చెప్తున్నారు, నా గురించి కాదు. సో కెమెరాస్ ఆన్ చేసుకుని, లేదంటే మధ్యలో పని ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోండి, మళ్ళీ రండి, అలా కనబడతా ఉండండి. కనబడతా ఉంటే మీకు కూడా ఆ పాయింట్స్ చెప్పినప్పుడు కానీ లొకేషన్స్ చెప్పినప్పుడు కానీ యాక్టివ్నెస్ అండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను కూడా ఒకసారి ఇప్పుడు సపోజ్ కెమెరా ఆఫ్ చేస్తే నాకు మళ్ళీ డైవర్ట్ అయిపోతాను. కెమెరా ఆన్ చేసినప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్గా వింటాను. ఇప్పుడు నేను కెమెరా చూస్తున్నాను, మేడం అబ్జర్వ్ చేస్తున్నాను, స్టడీ చేసినప్పుడు అవి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్స్ అండి, మనకి రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో రేపు క్లాస్కి ఎవరైతే ఇందులో మెంబర్స్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఒక్కసారి ఆర్ అని టైప్ చేయండి. ఆర్ లేదంటే ఒక రిజిస్టర్ చేసుకున్నాడు ఒక లైక్ ఇవ్వండి, ఆర్ కానీ లైక్ కానీ. రైట్,
సో రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇందులో ఏంటంటే మనకి ఈవెన్ అమెరికా నుంచి అదర్ కంట్రీస్ కూడా తెలుగు పీపుల్ అనేది జాయిన్ అవుతున్నారు ఈ క్లాస్లో. సో మనకి తెలుగు పీపుల్ బయట అవుట్ ఆఫ్ కంట్రీ వాడు కూడా ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళ టైం యాక్చువల్లీ అమెరికన్ టైమింగ్ అది నాకు తెలిసి హార్డ్ టైం, కానీ ఏంటంటే క్లాస్ యొక్క ఇంట్రెస్ట్ గురించి వాళ్ళ టైమింగ్ అలారంలన్నీ సెట్ చేసుకుని కూడా చేసుకున్నారు. సో మిగతా వాళ్ళు సో ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ ఇంకా డెప్త్కి వెళ్ళాలి, ఎందుకంటే పల్స్ టంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఇవ్వలేరండి, ప్లస్ తెలుగులో అసలు చెప్పలేరు. సో కొంతమంది ఉన్నారు ఈ పల్స్ టంగ్ తెలుగులో ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు, కొంతమంది ఉన్నారు. తెలుగు నేను చెప్పేది, తమిళ ఇవన్నీ అయితే ఉన్నారు, కానీ తెలుగులో చెప్పేవాళ్ళు వాళ్ళలో మేము ఏంటంటే ఏరుకోరి కొంతమందిని తీసుకొస్తున్నాం. అందులో మేడము ఒకళ్ళు అనమాట. సో ఇది ఒక ఛాలెంజింగ్ టాస్కే, కానీ ఏంటంటే మనం చెప్పాలి విద్య అనేది బయటికి వెళ్ళాలి, 10 మందిలో మన 4 గోడల మధ్య ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ఈ పల్స్ అనేది ఒక తెలుగులో ఆన్లైన్ క్లాస్ అండి. సో ఈ పల్స్ టంగ్ ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఇవాళ సాయంత్రం వరకు అవకాశం ఉందండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ రేపు పొద్దున 1 గంట ముందు మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నా నేను మళ్ళీ ఆ లింక్ సపరేట్ పంపించాలి, మళ్ళీ యాడ్ చేయాలి గ్రూప్లో, ఇదంతా కన్ఫ్యూజన్. రేపటి నుంచి వీళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మీకు అప్డేట్ లింక్ అనేది అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ వరకు ఇదండి. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 days అనేది మేడం ఒక టంగ్ డయాగ్నోస్ మనకు ఒక ఎలాగనేది కొంతమందిది జస్ట్ శాంపిల్ లాగా, కొంతమంది ఒక 5 members ఐ థింక్ సో 8 members వరకు చెప్పారు. సో మేడం ఏంటంటే డయాగ్నోస్ అనేది చేసేస్తారు. మీకు ఇందులో ఇంకా మీకు కావాలి దాని ట్రీట్మెంటు, దానికి ఎలా చేయాలి అనేవి కొన్ని, దానికి ఎలాగ ఇప్పుడు సపోజ్ ప్రాబ్లం ఉంది, సో మీకు ఆ ప్రాబ్లం ఉన్నది అనేది డయాగ్నోస్ చేసుకున్నారు మేడం ద్వారా, డయాగ్నోస్ తెలిసింది. సో మనం ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని వదిలేయకూడదు, కాబట్టి దానికి ఏదో రెమెడీ కూడా చేసుకుంటేనే దీనిలో సక్రమంగా దాన్ని నిర్వహించిన వాళ్ళు అవుతాం, పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం అందరి గురించి. సో దీనికి ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఒక నామినల్ ఛార్జ్ లాగా పెట్టారు. అంటే ఏంటంటే అక్కడ కన్సల్టెన్సీ నాకు తెలిసి 1000 రూపాయలు 2000 అలాగ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్, మల్టీ థెరపీస్, వర్మం అవ్వచ్చు, ఆకు ప్రెషర్ అవ్వచ్చు, పంచర్ అవ్వచ్చు. వర్మం చేస్తే కొంతమందికి ఒక అలా ఉంటుంది. సో మనకు రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు, మనతో పాటు రెగ్యులర్గా జర్నీ చేసే వాళ్ళ గురించి కేవలం వెరీ నామినల్ ఫీజులోనే మీకు ఏం చేయాలి అంటే టంగ్ అనేది ఫ్రీగానే ఇచ్చారు, దాని ఏంటంటే ట్రీట్మెంట్. సో ఎలా చేసుకోవాలనే దానికి ఒక నామినల్ ఫీజు, నామినల్ అనేది కన్సల్టెన్సీ అనుకుంటారో ట్రీట్మెంట్ అనుకుంటారో అది ఉంటుంది. సో నామినల్ అనేది చేసి మీరు అది ట్రీట్మెంట్ అనేది డబ్బుల గురించి కదా, ట్రీట్మెంట్ మీకు సపోజ్ కట్టారనుకో మీకు కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటుంది, లైట్గా తీసుకోరు, దాన్ని స్ట్రాంగ్గా తీసుకుంటారు. సో అదొక ఉద్దేశం. తీసుకున్న దాని ట్రీట్మెంట్ చేసుకుని మీకు రిజల్ట్ వచ్చింది అనుకో, నెక్స్ట్ టైం అది 100 మంది చెప్తారు, అది మాకు కావాలి. అప్పుడు ఆ వైద్య విధానం అనేది బయటకు వెళ్తుంది, అది ఇంపార్టెంట్ అనమాట. దాని పర్పస్ వెరీ నామినల్ ఛార్జ్. అది ఎలాగనేది మేడం మీరు టెక్స్ట్ చేస్తే చెప్తారు టంగ్. సో ఇవాళ కూడా మీరు ఒక 3 to 5 members అనేది టంగ్ అనేది నిన్న చెప్పాను కదా, సేమ్ అదే టైప్లో మీరు ఒక మంచి క్లియర్ విజన్లో, సెల్ ఫోన్ అయితే వేరే వాళ్ళతో తీయించండి, మీకు మీరు తీసుకుంటే కరెక్ట్గా రాపోవచ్చు, వేరే వాళ్ళతో తీయించి క్లియర్ పిక్చర్ అనేది పెడితే కరెక్ట్గా డయాగ్నోస్ అవుద్ది. ఇప్పుడు అంతా ఇది ఆన్లైన్ కాబట్టి కరెక్ట్గా డయాగ్నోస్ చెప్తారు. సో ఇక్కడ వరకు అంత క్లియర్ కదండి? క్లియర్ అయితే ఎస్ అని పెట్టండి. Yes. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటంటే రేపు ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు సపోజ్ ఇది ఇంటరాక్టివ్ సార్, మీరు పాయింట్ టు పాయింట్ అడగండి. అంటే దీని సబ్జెక్ట్ రిలేటెడ్ రేపు క్లాస్ జరిగేటప్పుడు మీరు అడగండి. కానీ ఏంటంటే ఒక టాపిక్ తర్వాత అలా తీసుకెళ్ళిపోతే క్లాస్ నడవదు. సో మేము అందరికీ కూడా ఓపెన్ వదిలేస్తాం రేపు. అంటే అందరిని మ్యూట్ చేయడం అలాగ ఉండదు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇమీడియట్గా మీ క్వశ్చన్ అయిన వెంటనే మళ్ళీ మ్యూట్ చేయండి. ఎందుకంటే మనం ఒకసారి ఓవర్లుక్లో ఏంటంటే మర్చిపోతాం. ఇలా మేము చాలా సందర్భాలు అయినా పొయ్యి మీద అన్నం మాడిపోతుంది, అన్నం తీయండి, కూరలో పప్పు వేయండి, సాంబార్ వేయండి అనే శబ్దాలు కూడా మధ్యలో వస్తుంటాయి. అంటే దానివల్ల మన కాన్సన్ట్రేషన్, మీ కాన్సన్ట్రేషన్ మీతో డైవర్ట్ అవుతాయి. మీ వంటలు మీరు చేసుకోండి, భోజనం చేయండి ఫ్రెష్గా. మీరు ఒక హెల్తీ ఫుడ్స్, మీరు క్లాస్ జరిగేటప్పుడు కూడా పక్కన మాకు ఇంటర్నేషనల్ ట్రైనర్ ఉంటారనమాట, మాస్టర్లే అని చెప్పి తుంగ అక్కుపంచారు. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మేము రెగ్యులర్ క్లాసెస్ చేసేటప్పుడు పక్కన చాక్లెట్లు కానీ ఏదో ఒక బిస్కెట్స్ కానీ పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకవేళ థియరీ సబ్జెక్ట్ అంటే బోర్ కొట్టి నిద్ర రావచ్చు, ఇలా రకరకాల ఇన్ కేస్ కొంతమందికి. సో అలాంటప్పుడు మనం నోరుకి ఏదో ఆహారం, చాక్లెట్ అనో బిస్కెట్స్ అనో, మనం కుదిరితే ఆర్గానిక్ అనో ఏదో పెట్టుకుంటే మనకి ఏంటంటే హ్యాపీగా ఇంకొంచెం మనం మన మైండ్ బాడీ సోల్ అనేది ఇంకొంచెం మనకి సపోర్ట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సార్. మేడం చెప్పండి మేడం. సార్ ఇప్పుడు రేపటి నుంచి 7 days ఉంటుందా సార్? ఎట్లా ఇది కూడా కంటిన్యూషన్ తోటి ఉంటుందా సార్? 7 days మాకు భయం వేస్తుంది మేడం. ఇది ఒక నెల తీసుకెళ్ళిపోతారో అని డౌట్ అవుతుంది. 7 days లో మరి చేస్తారు లేదో మాకు భయం వేస్తుంది మేడం. ఎందుకంటే మధ్యలో 15th August కూడా వస్తుంది కదా సార్, ఆ రోజు క్లాస్ ఉంటుందా సార్? మేడం ఏం చేద్దాం 15th August?
పెట్టుకుందాం అదే సార్, సార్ no problem. పెట్టాలి సార్, సో లేకపోతే మళ్ళీ మీరే చెప్పండి 15th ఆగస్టు. ఓకే 15th పెట్టుకుందాం ఆగస్టు సార్. Continuation miss కావని అవసరం లేదు సార్. మేడం పెట్టుకుందాం మేడం సార్. వాళ్ళకే వదిలేద్దాం క్వశ్చన్. 15th ఆగస్టు క్లాస్ పెట్టుకుందాం అన్న వాళ్ళు వై అని టైప్ చేయండి. పెట్టుకుందాం పెట్టాలండి, క్లాస్ రన్ లేకపోతే అవ్వాలనే మళ్ళీ వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి, వై అని టైప్ చేయండి, నో అనే వాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది, మళ్ళీ అప్పుడు మరి ఇంకా కష్టం. ఇదే ఈజీ. సరే మేడం ఓ పని చేయండి. బొబ్బిలి ఇంకో వ్రతం వరకు ఉండదు అనుకుంటా మేడం క్లాస్. అంత దూరం దాకా ఉండదు కదా 7 days అంటే. సెలవులు పెడతా ఉంటే ఇంక వస్తుంది కదా. సరే సరే మేడం, ఇప్పుడు ఇది మళ్ళీ మనకి ఇది వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ వస్తుంది, వరుసగా ఉన్నాయి మనకి ఫెస్టివల్స్ అన్ని కూడా. నెక్స్ట్ గణేష్ కూడా ఉంది, గణేష్ వరకు వెళ్ళాం మనం. సో ఇక్కడ సార్ వరకు ఒక 5 minutes టైం ఇచ్చారు అనుకోండి సార్. భాగ్యవతి మేడం గారు వచ్చి రెమెడీస్ అడిగిన్నారు. నేను జెంటల్ రెమెడీస్ నేను చెప్పేస్తాను. చెప్తురు కానీ మేడం, మనం వీళ్ళంతా మన టీం కుటుంబం. మనం ఈ రోజు కనపడే వాళ్ళు కాదు వీళ్ళంతా. మనం ఆరోగ్య ప్రేమికులం, ఆరోగ్య అభిలాషులం. మంతన్ సత్యనారాయణ గారు అన్నట్టు మనమంతా ఆరోగ్య ప్రేమికులం, ఆరోగ్య అభిలాషులం అనమాట. సో చెప్తురు కానీ, సో ఎందుకంటే నేను చెప్పబోతే ఈ పాయింట్లు వీళ్ళు మిస్ అవుతారు. రేపు ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి అర్థం అవుతుంది. అందుకే ఏంటంటే క్లియర్గా ముందే చెప్తే బెటర్. సో వాళ్ళకి రెమెడీస్ ఇద్దాం మేడం. సో ఇంకోటి అది రేపుది చెప్పాను. సో ఇంకొక విషయం అండి, కొంతమంది ఇదే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఆగస్టు 15 వరలక్ష్మి వ్రతం మన ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి. సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఇందులో వర్కింగ్ లేడీస్ కూడా ఉన్నారండి మన గ్రూప్లో రేపు జాయిన్ అయ్యేవాళ్ళు. పాపం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు సబ్జెక్ట్ అంతా ఇంట్రెస్ట్, కింద ఎక్కడో పెట్టుకుని ఫోన్ చేస్తున్నాం చూస్తున్నాం, మళ్ళీ మాకు అక్కడ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నారు. సో మీకేంటంటే రికార్డింగ్ అనేది 1 month వరకు యాక్సెస్ ఉంటుందండి. ఈ రికార్డింగ్ అనేది మీ మెయిల్ ద్వారా మీరు యాక్సెస్ 1 month లోపు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ మిస్ అవుతే రికార్డింగ్ మీద డిపెండ్ అవ్వచ్చు. రికార్డింగ్ అనేది ఉంటుంది, అలా అని చెప్పి టోటల్ రికార్డింగ్ ఉంటుందని డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే రికార్డింగ్ ఉంటే తర్వాత చూసుకుందాం అనేటప్పుడు అసలు క్లాస్లో అటెండ్ అవ్వకపోతే అది మిస్ అవుతారు. 1 day 2 day ఇన్ కేస్ మిస్ అవుతే అది రికార్డింగ్ అనేది మీకు ఉంటుంది. యాక్సెస్ అనేది 1 month లోపు మీరు ఎన్నిసార్లు అయినా కూడా అది మీరు చూడొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్. సో మనకి ఇది కాకుండా నెక్స్ట్ ఈ ఆగస్టు 15 కూడా మంచి క్లాసెస్ అవి కూడా కొన్ని ఈవినింగ్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మేడం క్లాసులన్నీ మార్నింగ్ జరుగుతాయి కాబట్టి ఈవినింగ్ క్లాసులో కొన్ని ఇంపార్టెంట్వి క్లాసెస్ అనేవి చేస్తున్నాం. సో ఒక్కసారి అది అసలు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు మనం తీసుకునే కాన్సెప్ట్స్ కూడా రెగ్యులర్ సిస్టమ్ లాగా రెగ్యులర్ అందరూ చేసినట్టు ఉండవు. ఎంటైర్లీ డిఫరెంట్, ఎవ్రీథింగ్ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. మేము అవేర్నెస్ అంటాం కానీ అది అవేర్నెస్ కాదు, ఇంచుమించుగా మీ క్లాస్లోనే ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఒక జస్ట్ నామినల్ ఫీజులు, ఎందుకంటే ఒక పుష్అప్ అనమాట. మనకు కూడా ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నాం, ఆ క్లినిక్ మేడం అంత టైం స్పెండ్ చేసినందుకు ఒక నామినల్ ఫీజులు అనమాట, అంతే. ఒక నిమిషం షేర్ చేస్తాను. సార్ పల్స్ డయాగ్నోసిస్ కూడా ఆన్లైన్ లోనే చెప్తారా? ఆన్లైన్ ఉంటుంది మేడం. అందుకే మీకు రేపు స్క్రీన్లో ఓపెన్ చేసుకుంటే మీ చేతి మీద మీరు అలా చూసుకోవాలి, స్క్రీన్ అని కూడా మీకు ఈజీగా ఉంటుంది. అందుకే నేను స్క్రీన్ మీదకి రేపటి నుంచి రండి అని చెప్తాను. అందుకే ముందే చెప్తాను. ప్లస్ పెన్ను బుక్ పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు బ్రేక్ తీసుకోకుండా టైం అనేది ఇంపార్టెంట్ యూస్ చేసుకోవడానికి వాటర్ బాటిల్, పెన్ను, మీకు అన్నీ తెలిసినవే కానీ మర్చిపోతుంటాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. పెన్ను, వాటర్ బాటిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, లేదంటే ఏదో ఒకటి ఆ టైంకి స్నాక్స్ ఏవి తింటే అవి, వితౌట్ ఆయిల్ లేనివి చూసుకోండి. సార్ ఇందులో అందరు గ్రూపులో ఉన్నారా అండి? అందరూ కూడా గ్రూపులో ఉన్నారా? మన వ్యాధుల నుంచి విముక్తి గ్రూపులో ఉన్నారంటే ఎస్ అని పెట్టండి, లేని వాళ్ళు నో అని పెట్టండి. ఎస్ సార్. సో మ్యాక్సిమం ఉన్నారు. సో ఇది నాది యాక్చువల్ స్క్రీన్, ఇది బ్లాక్ అయింది వేరే ఫోన్లో. సరే మీకు అప్డేట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను క్లాసెస్ గురించి, అది షేర్ చేద్దామంటే అది కొంచెం బ్లాక్ అయింది ఫోన్. సార్ టైమింగ్స్ ఇదే టైమింగ్ లో ఉంటుంది కదా సార్, 11:30 to 1? సేమ్ టైమింగ్. ఇది బ్రహ్మ ముహూర్తం లాగా, ఈ ముహూర్తం మాకు బాగా పర్ఫెక్ట్, లేడీస్ కానీ అందరికి కానీ సెట్ అయింది. సో కాబట్టి ఇదే బ్రహ్మ ముహూర్తం 11:30కి డైలీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మేడం మీ పాప టైం అయినట్టుంది, పర్లేదా? 2 minutesలో క్లోజ్ చేస్తాను. ఓకే డన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు అప్కమింగ్ క్లాసెస్ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అండి. ఈవినింగ్ ఏంటంటే అద్భుతమైన మనకి కలర్ థెరపీ, రంగులతో ఆల్రెడీ కొంచెం చిన్నది చేసాం, ఇప్పుడు పెద్దది చేస్తున్నాం. రంగులతో మీ ఆరోగ్యం అని చెప్పి, రంగులతో ఆరోగ్యంతో పాటు కలర్ న్యూమరాలజీ. కొన్ని ఏంటంటే న్యూమరాలజీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమింగ్ ఇవి కాదు. కలర్స్ ద్వారా కొన్ని న్యూమరాలజీ డేట్కి దానికి కోరిలేట్ చేసి మీకున్న ప్రాబ్లంకి కొన్ని న్యూమరాలజికల్ అంకెల్ని బట్టి దాన్ని బట్టి అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. కలర్ న్యూమరాలజీ అండ్ కలర్ థెరపీ మీద రేపటి నుంచి ఈవినింగ్ ఉంటుందండి. ఈవినింగ్ 8:15 క్లాస్ ఉంటుంది. ఇది మార్నింగ్ అయితే 11:30 ఫిక్స్, ఈవినింగ్ అయితే 8:15 ఫిక్స్. సో అదొకటి ఉంటుంది. ఇది కాకుండా ఇది వచ్చి మీకు ఇంచుమించుగా ఒక 4 days ఉంటుంది. అది అయిపోయిన వెంటనే
ఇమీడియట్ గా మీకు ఏంటంటే చక్రా హీలింగ్ అండి, బేసిక్ ఆఫ్ చక్రాస్, మన 7 చక్రాలని ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలి, దాన్ని ఎలాగనేది బేసిక్ లెవెల్. సో అది చాలా ఆధ్యాత్మికమైన కోర్సు. చక్రా హీలింగ్ అనేది అది వచ్చి అప్పారావు గారు చెప్తారు, ఈ కలర్ అనేది అభినవ్ చెప్తారు. సో ఈ రెండు, అది కూడా ఇంచుమించు 7 చక్రాలు 7 రోజులు, మధ్యలో బ్రేక్ ఉంటుంది. సో బ్రేక్ తర్వాత 7 చక్రాల క్లాస్ అనేది ఈవినింగ్. మీ టైమింగ్ చూసుకోండి, అలా అని చెప్పి సిస్టమ్స్ మీద ఫోన్ల మీద ఏవి స్ట్రెయిన్ తీసుకోవద్దు. సో దాన్ని బట్టి మీ టైమింగ్లో వీలైనంత వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని బట్టి చేసుకోండి. రేపటి నుంచి ఈవినింగ్ కలర్ థెరపీ అండ్ కలర్ న్యూమరాలజీ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సార్ ఈ కోర్సెస్ డీటెయిల్స్ గ్రూప్ లో పెడతారా సార్? అన్ని గ్రూప్ లో చాలా పెడతాం. ఇది చెప్తున్నారు. యాక్చువల్లీ నాది వేరే ఫోన్ హీట్ కి ఇది స్టక్ అయింది, ఫ్లైర్ పెడదాం అనుకున్నాను. సరే ఇది అయిన Okay. తర్వాత నేను గ్రూప్ లో పెడతాను. సో Along గ్రూప్ with లో price. ఎవరైనా కూడా, Okay. లేకపోతే మీరు ఇంకోటి ఆ గ్రూప్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు అడ్మిన్ గా జాయిన్ చేయొచ్చు. మన మేడం పాపం చాలా మందిని జాయిన్ చేశారు, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా వెళ్ళట్లేదు బయటికి. సో ఇన్ఫర్మేషన్ వెళ్తే ఇంకా అందరికి కూడా ఈ కోర్సెస్ అనేవి ఎతుకుతున్నారు. తెలుగులో క్లాసెస్ కావాలని ఉన్నారు చాలా మంది, వాళ్ళందరూ కూడా ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ మనం ఫ్రీ పెయిడ్ అనేది పక్కన పెట్టండి, సబ్జెక్ట్ అనేది మంచి సబ్జెక్ట్ అనేది మీకు దొరుకుద్ది మన వంశీ హోలిస్టిక్ విత్ సపోర్టింగ్ టీమ్ అనమాట. సో ఇదంటే సత్య మేడం. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇండివిజువల్గా కొంతమంది లేడీస్ వాళ్ళ పర్సనల్గా కొన్ని కన్సల్టెన్సీస్ కూడా కావాలంటే మేడం మీ క్లినిక్ నెంబర్ ఒక్కసారి పెట్టండి, టెక్స్ట్ చేయండి. మీ వాయిస్ రావట్లేదు మేడం. చెప్పనా సార్? లేదంటే చెప్పండి, పర్లేదు. 9176 52 6199. ఇదేనా మీ కన్సల్టెన్సీస్ ఏమైనా కూడా ఉంటే సో నామినల్లే ఉంటాయి. అంటే మరి మనం వైద్యాన్ని ఎప్పుడు కూడా మనం ఇష్టంగా తీసుకోకూడదు, ట్రీట్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ. సో కొంతవరకు నామినల్గా మీకు ఏంటంటే మెయిన్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనుకుంటా అది చేసి చేయండి. కంపల్సరీ హీలింగ్ పవర్ అనేది ఉంటుంది. అదేనా వస్తుంది. టెక్స్ట్ చేశారు, ఆ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఏమైనా కన్సల్టెన్సీస్ పరంగా ఏమైనా ఉన్నా కూడా మీరు మేడంని కన్సల్ట్ చేయొచ్చు. వెరీ నామినల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆవిడ తీసుకునేది కేవలం మా టైము కొంత స్పెండ్ చేసినందుకు కేవలం అది బేసిక్ ఛార్జ్. అంటే ఆ టైంకి బయట కన్సల్టెన్సీ ట్రీట్మెంట్లో కాకుండా బేసిక్ ఛార్జ్ అనేది అంతే, మినిమం మనకి అంతే. సో ఇదండి, నేను ఫ్లైయర్ షేర్ చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. క్లాసెస్ కానీ టైమింగ్లు కానీ దీంట్లో ఏమైనా ఉంటే ఇంకొకసారి మరీ చెప్తున్నా, రేపు నుంచి మెయిన్ క్లాస్ అనేది వెళ్తున్నాం. సో ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఇంకోటండి, తర్వాత మాకు ఓన్లీ రికార్డింగ్ కావాలండి, మేము రాలేకపోతున్నాం క్లాస్ అంటే నేను రికార్డింగ్ ఇవ్వనండి. సో ఈ క్లాస్లోకి వచ్చిన వాళ్ళకే నేను రికార్డింగ్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోవడం వేరే కారణం అని కాదు, తర్వాత మనం ఏంటంటే దాని ఇంట్రెస్ట్ తగ్గుతుంది మనకు అనమాట. ఫస్ట్ ఇప్పుడు లైవ్లో మీరు ఎంత ఇంట్రెస్ట్గా డైలీ అటెండ్ అవుతున్నారు. ఇది ఇంకోటండి, మీరు ఇది చేసినప్పుడు మేడం చెప్పింది వీలైనంత వరకు నేను ఎవ్రీడే పెడతానికి ట్రై చేస్తాను. అది ఒకసారి రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటే మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, ఏ రోజైనా మన ఇప్పుడు స్టూడెంట్లో రకంగా, సో థెరపీ స్టూడెంట్స్ అనమాట. సో చిన్నప్పుడు మనం చెప్పినట్టు ఏ రోజు ఆ రోజు రివిజన్ చేసుకుంటే మనకి ఇమీడియట్గా మైండ్లో మీకు అన్ని తెలిసినవే, కానీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నానండి అది. సో మేడం ఒక్కసారి వీలైతే అవకాశం ఉంటే అందరూ ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనబడి వెళ్ళిపోండి, హలో చెప్పి వెళ్ళిపోండి మీ వాయిస్తో. హలో చెప్పేసి వెళ్ళిపోండి, పర్లేదు. మేడం మీరు చూడండి, నాకు ఇక్కడ ఈ స్క్రీన్ లో కనబట్లేదు మీ స్క్రీన్. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, సూపర్. మేడం కూడా రైట్. హలో మేడం. హరి ఓం నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. రైట్, ఒక్కసారి మనకి హీలింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం ఒకసారి కనబడి హలో చెప్పుకుంటే. సో ఇక్కడ డాక్టర్లు అవ్వచ్చు, థెరపిస్ట్లు అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, అందరూ ఈక్వల్ అండి. సబ్జెక్ట్ ముందు అందరూ సేమే. ఇక్కడ మళ్ళీ మమ్మల్ని చూసి అనుకుంటారు అనే ఫీలింగ్ లేదు. హ్యాపీనెస్ చూడండి, ఇప్పుడు అందరూ కనబడదు, అంత హ్యాపీగా ఉన్నాం. మేము అందుకే లైవ్ క్లాస్ లో చాలా హ్యాపీగా ఉంటాం, ఆన్లైన్ లో కూడా హ్యాపీగా సుభాషిణి మేడం గారు, సుభాషిణి మేడం గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఆరోగ్య అభిలాషులందరికీ అభివందనం. మేడం నాకు 10 years తర్వాత తెలుగులో మాట్లాడుతున్నానండి, నాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ మేడం గారు. ఓకే రైట్. సో రేపైతే వీలైనంత వరకు ఆన్లైన్ లో ట్రై చేయండి. ధనలక్ష్మి మేడం గారు. రేపు అన్ని మహిళల క్లాసులు ఎక్కువ పెట్టాలమ్మా మేము. ఇవన్నీ ఓకే అండి. నాకు తెలిసి ఒక 20-25 మంది కనబడ్డారు, మిగతా 10-15 మంది కనబట్టలేదు. సరే ఓకే, నో ప్రాబ్లం.
సో రేపటి నుంచి అయితే మీరు చూసుకోండి స్క్రీన్కి, అంటే నా బాధ అర్థం చేసుకోండి. మీరు కనబడి మీకు సబ్జెక్ట్ బాగా వెళ్తే ఈ యొక్క థెరపీస్ అనేది ఆల్టర్నేటివ్ అనకూడదు. యాక్చువల్లీ హోలిస్టిక్ థెరపీస్ కానీ ప్రకృతి వైద్యాలు కానీ చాలా మందికి రీచ్ అవ్వాలి. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి కుటుంబంలో మన థెరపీ ఉండాలనేది మా కోరిక. అది మా ఫ్రెండ్ మిత్రులైనటువంటి బసవరాజు గారు నిరూపించారు. సో మనం కూడా మన తెలుగు రాష్ట్రాలు, తమిళోళ్ళు అయితే ఆల్రెడీ వాళ్ళ ఎవరి సిస్టమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో మన తెలుగు 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో మనం వీలైనంత వరకు ప్రతి ఒక్కరు, నా ఒక్కడనే కలిపితే నేనేం చేయలేనండి. అందరూ కలిస్తేనే 2 చేతులు తప్పట్లనే సాగుతున్నట్టు మనం అందరూ కలిసి సమిష్టి కృషిగా వెళ్తేనే ఈ యొక్క థెరపీ అనేది ముందుకు తీసుకెళ్తాం. ఒకటండి, ఇందులో అన్నీ ఉన్నాయి సార్. మనకేంటంటే ట్రీట్మెంట్ రిజల్ట్ ఉంది, సో ఫైనాన్షియల్గా ఇన్కమ్ గ్రోత్ ఉంది. ఏంటంటే థెరపీ బయటికి వెళ్ళక ప్రాబ్లమ్స్ అనమాట. మనకేమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం థెరపిస్టులకి, సో ఇది అందరు అన్ని రౌండ్ చుట్టి హాస్పిటల్ అన్ని చుట్టి లాస్ట్ మన దగ్గరకు వస్తున్నారు. సో మనకేంటంటే వాళ్ళు సగం చెప్పి సగం చెప్పక మనకేంటంటే అది కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళ బాడీ ఆల్రెడీ ప్యాక్చర్ అయిపోద్ది. ప్యాక్చర్ అయిపోతుంది. అంతా మొత్తం కత్తి కాటులు అన్నీ అయిపోయేటప్పుడు ఫైనల్ మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నా కూడా కొంతవరకు రిజల్ట్ మిస్ అవుతుంది. రిజల్ట్ అంటే మన తప్పు కాదు, అక్కడ వాళ్ళంతా ఫైనల్లో వస్తుంది. అదే మనకు ముందే మన దగ్గరకు వచ్చారనుకోండి, మనం ఇంకా బాగా ట్రీట్మెంట్ చేసి ఇంకా సక్సెస్ రేషియో అనేది ఇవ్వగలం. సో ఎక్కడ మిస్ అవుతుంది? వైద్యం వెళ్ళాలంటే ఎలాగవుతుంది? ఒకళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు 100 మందికి చెప్పి 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మందికి రీచ్ అవుతుంది అనమాట. సో అది మనకు కావాలి. మన ఉద్దేశం మనం ఒక్కళ్ళే అందరినీ మార్చలేము. సో మేము అలాగే ఇంకా టీం పెరగాలి. పెరిగిన కొద్దీ ఈ వైద్యం అనేది పబ్లిక్లోకి వెళ్తుంది, అందరిలోకి వెళ్తుంది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మీకు చూశారు కదా, కరోనా తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఎన్నో న్యాచురోపతి సెంటర్స్ కానీ, హోలిస్టిక్ సెంటర్స్ కానీ, ట్రీట్మెంట్ సెంటర్స్ కానీ ఇలా చాలా కూడా డెవలప్ అవుతున్నాయి. ఇందులో ఇంకోటి చెప్పాను కదండి, మీకు ఏంటంటే ఓన్లీ ఇది కాదు, ట్రీట్మెంట్ అనే కాదు, ఇన్కమ్ రేషియో కూడా పెరుగుతుంది. ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ పేషెంట్లు ఉన్నారు. ఇన్కమ్ రేషియో మీరు నమ్మరు, కలర్ థెరపీ, సీడ్ థెరపీ చేసి, మాకు ఓన్లీ సీడ్ థెరపీ చేసి హైదరాబాద్లో 3,000 to 5,000 డైలీ ఇన్కమ్ వాళ్ళకి లైన్ కడతారు ఓన్లీ సీడ్కి. అలా బెంగళూరులో నేను చూశాను, కలర్ థెరపీకి రోజుకి ఇన్కమ్ మించుగా ఓన్లీ కలరు, పంచర్ చేయరు, వేరే బోన్ సెట్టింగ్ చేయరు, ఇంకా వేరే ఏమీ చేయరు. జస్ట్ ఏంటంటే కలర్స్, ప్రాపర్ పాయింట్ కలర్ థెరపీలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీద కలర్ అప్లై చేసి రోజుకి 200 నుంచి 2,000 నుంచి 3,000 ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారండి. సో ఇన్కమ్ కూడా ఉంది ఇందులో మనకి. ఇది ఉంది ప్లస్ సర్వీసు. సో కొంత మనం సర్వీస్ మోటివ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది సర్వీస్ చేస్తే అది అంతే కదండి. ఇప్పుడు డబ్బు ఎంత ఉన్నా ఒకళ్ళు మనకు ఆశీర్వాదం ఇచ్చేదే చాలా వాల్యూ అనమాట. ఈ రకంగా కాకపోతే ఇంకో రకంగా వస్తాయి డబ్బులు. సో ఈ 3 ఉన్నాయి. 3 ఉన్నది ఏంటంటే ఇదే మనకి, నాకు తెలిసి అయితే అన్ని ఆరోగ్యం, ఆదాయం, సేవ, ఈ 3 కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క హోలిస్టిక్ థెరపీస్లో. ఓకే. సో మేడం, ఇందాక ఎవరో డౌట్ అడిగారు అన్నారు, మీరు ఆ డౌట్ చెప్పకపోతే నన్ను మళ్ళీ తిడతారు కాబట్టి ఆ డౌట్ క్లారిఫై చేసేసి. భాగ్యవతి మేడం గారు సార్, గీతా మేడం గారు ఉన్నారా? గీతా మేడం గారు, హాయ్ అండి. నమస్కారం అండి. భాగ్యవతి మేడం గారికి నేను ఇప్పుడు చెప్పేయాలి రెమెడీస్. గీతా మేడం గారికి ఆల్రెడీ నేను పంపించాను, అది మీరు ప్రాక్టీస్ చేయండి, 15 days చేయండి, తర్వాత మీరు రిజల్ట్స్ ఎలా ఉందని మాకు చెప్పాలి. ఓకే, పర్సనల్ గా చెప్పొచ్చు. ఓకే మేడం. భాగ్యవతి మేడం గారు ఉన్నారా? ఉన్నానండి, ఉన్నాను. ఓకే 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 అండి. మీరు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదండి మేడం, మీకు స్లీప్ ప్రాపర్ గా ఉండాలి. మీరు స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ, దట్ మీన్స్ మీరు తీసుకునే ఆహారం అనేది చూడండి, ఎంత తీసుకుంటున్నారు, మీకు బాగా నమిలి తింటున్నారా లేదా అనేది ఫస్ట్ గమనించాలండి. ఓకేనండి. 20 to 30 minutes అనేది మీరు జెంటల్ యోగా చేయొచ్చు, లేదా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇవన్నీ నాకు ఏమి తెలియదు మేడం అంటే జస్ట్ వాక్ అనేది చేయండి మేడం. తర్వాత ఏంటంటే ఏ ఆహారం తీసుకున్నా గానీ మీరు కొంచెం అది వామ్ గా, కొంచెం వేడిగా ఉండడానికి తీసుకోండి. ఓకేనా మేడం? ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోండి. ఓకే మేడం. ఇది ఫ్రూట్స్ మేడం, మీరు ఆహారం ప్రిపేర్ చేసిన వెంటనే ఒక 2 to 3 hours లోపల తీసుకోవాలి. నేను తెల్లారితో వన్నాను, దాన్ని నైట్ ఇది డిన్నర్ తీసుకుంటున్నాను అంటే మీకు అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే, అది చెప్పండి. ఫ్రూట్స్ అన్ని తినచ్చండి మేడం? మీకు ఇప్పుడు ఏంటంటే డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఉంది కాబట్టి ఏదైనా కానీ కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తినచ్చు, నేను లేదని చెప్పడం లేదు. కొన్ని ఇప్పుడు యాపిల్ ని స్టీమ్డ్ యాపిల్ గా తీసుకుంటారు. ఓకే. మొక్కజొన్నలు స్టీమ్డ్, స్వీట్ కార్న్, ఆ విధంగా ఏదైనా కానీ కొంచెం స్టీమ్డ్ అయితే మీకు స్టీమ్డ్ అయితే ఓకే. అవాయిడ్
కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి. మీరు వచ్చి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంతా అవాయిడ్ చేయాలి. మీకు డైజెషన్ కి డిస్టర్బెన్సెస్ క్లియర్ గా క్రియేట్ చేస్తోంది. వేడి నీళ్ళలో కొంచెం అల్లాన్ని దంచి వేసుకొని ఆ వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మీ యొక్క డైజెషన్ అనేది క్లియర్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అది ఏ టైంలో తీసుకోవాలండి? మీరు ఏ టైంలో తీసుకుంటారంటే స్టమక్ పర్టికులర్ టైం ఉంది కదా మేడం, ఆ టైంలో తీసుకుంటారా? 8 o'clock 8 to 9 తీసుకుంటారా? ఓకే. లేదు అంటే మాక్సిమం ఆ టైంలో తీసుకోండి. అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఓకే ఓకే మేడం. బ్రేక్ఫాస్ట్ త్వరగా తీసుకునేసారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోండి మేడం. ఓకేనండి. ఓకేనా మేడం స్ట్రెచెస్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి మేడం. మీరు బాడీకి కొంచెం కావాలది. ఏంటండి? అవునండి, జెంటల్ స్ట్రెచెస్ చేస్తున్నాను మేడం. ఒక్కటి నేను ఎన్నో ఏళ్ళుగా అసలు డీప్ ఫ్రై తీసుకోవట్లేదండి. ఫుడ్ లేకపోయినా కూడా ఇలా ఉన్నప్పుడు ఇంకోటి బయట జంక్ ఫుడ్ తినను, బిస్కెట్స్ తినను, సాస్ అట్లాంటివి ఏమీ తిననండి. అట్లా ప్రిజర్వేటివ్స్ ఉన్నవి ఏమి తీసుకోను. నాన్ వెజిటేరియన్ అసలు కాదు. ఓన్లీ ప్యూర్ వెజ్. ఎగ్ తీసుకోను, ఎగ్ కూడా తీసుకోను. సో ఇలా ఉన్నా కూడా ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఇట్లా ఉందంటే మరి ఎందువల్ల అని అడుగుతున్నారు. అవునండి. భాగ్యవతి మేడం. ఓకే మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఎక్కువగా ఈ నేచురోపతి లవర్స్ అని చెప్పొచ్చు కదా మేడం. నేచురల్ గా ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. అవునండి. అలా తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఆ కోల్డ్ టైప్ అనేది డెవలప్ అవుతుంది మేడం. ఏదైనా కానీ అమృతమైనా కానీ కొంచెం లిమిట్ గా తీసుకోవాలంటారు కదా. ఒక లిమిట్ మీరితే ఏదైనా కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా మీరు వచ్చి కొంచెం నేచురల్ ఫుడ్. హలో భాగ్యవతి మేడం, మిగతా కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ డాంప్నెస్ ఎక్కువగా ఎందువల్ల ఉందనంటే ఎక్కువ సేపు నిలబడడం ద్వారా గానీ, అదే విధంగా మీ తీసుకునే ఆహారంలో ఎక్కువగా పచ్చి ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా, ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డాంప్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మోతాదు కరెక్ట్ గా ఉండాలండి. ఓకేనా. ఫ్రూట్స్, తర్వాత కుక్డ్ వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్, సలాడ్స్, ఈ విధంగా వచ్చి మీరు డివైడ్ చేసుకొని తీసుకోండి. ఏదైనా కానీ లిమిట్ అన్నమాట. ఈవెన్ ఇట్ ఈస్ బెటర్ టు హెల్త్, మనకి మంచి ఆరోగ్యాన్ని క్రియేట్ చేస్తుంది. అయినా కానీ అది లిమిటే అన్నమాట. లిమిట్ వచ్చి మీరకూడదు. అది ఒకటి మెయింటైన్ చేసి చూడండి మేడం. 15 days తర్వాత ఎలా ఉందని మీరు చెప్పాలి. అదే విధంగా మీరు వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా ఏమో తెలియడం లేదు. స్ట్రెచెస్ చేస్తున్నారా? చేస్తున్నారా? ఓకే. విపరీతకరణి వచ్చి నిద్రపోయే ముందర మీరు కాళ్ళని వాల్ మీద పెట్టి ఒక 3 minutes అలా ఆ విధంగా చేయండి మేడం. తెలుసు కదా విపరీతకరణి? తెలుసు. విపరీతకరణి చేయండి. మీకు లోయర్ లింబ్ లో వచ్చి హెవీనెస్ ఉంది కదా మేడం, అవన్నీ తగ్గుతుంది. ఓకే మేడం. ఓకేనా మేడం, ఇది ట్రై చేసి చూడండి. మేబీ కొంతమంది ఏబిసి జ్యూస్, నేను మిమ్మల్ని చెప్పడం లేదు మేడం, చాలా వరకు ఈ డాంప్నెస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఏబిసి జ్యూస్ తాగడం ద్వారా ఫేస్ గ్లో అవుతుంది, హెల్దీ అయిపోతాం, బ్లడ్ ప్యూరిఫికేషన్ అయిపోతుంది అనేసి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దాని వల్ల బాడీ వచ్చి కఫం క్రియేట్ అవ్వడం చూస్తున్నాను. ఏబిసి జ్యూస్ అయినా కానీ ఆల్టర్నేట్ డేస్ తీసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. ఆ విధంగా దాన్ని లిమిట్ చేసుకోండి. మంచిదే అయినా కానీ అది వచ్చి ఒక లిమిట్ లో ఉండాలి. ఓకేనా మేడం. మిమ్మల్ని చెప్పలేదు, ఇది జనరల్ గా జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మేడం ఒక్కసారి ఇది ఒకసారి మీకు గ్రూప్ లో చాట్ లింక్ పెట్టాను. ఎవరైనా గ్రూప్ లో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లైయర్లన్నీ నేను షేర్ చేస్తాను, ఎవరైనా గ్రూప్ లో లేకపోతే ఆ చాట్ లింక్ ఒకసారి చూడండి. ఆ చాట్ లింక్ లో జాయిన్ అవ్వండి. లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు అయితే నో ప్రాబ్లం, లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి. ఓకే రైట్ మేడం, సారీ. ఎస్ మేడం. గుజరాత్ నుంచి రమాదేవి మేడం గారు పంపించారు, మీకు పర్సనల్ గానే పంపించేస్తాను మేడం మీ యొక్క టంగ్ అనాలిసిస్. అదే విధంగా ఇంకొకరు ఎవరో సిహెచ్ సంథింగ్ వాళ్ళకి కూడా నేను పంపించేస్తాను. ఎందుకంటే క్లాస్ టైమింగ్ అయిపోయింది కాబట్టి మనం ఇది క్లాస్ లో డిస్కస్ చేయడం లేదు. ఇక్కడ ఏంటంటే నాలాగనే మీరంతా కూడా మీ యొక్క టంగ్ ని అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ఈ క్లాస్ 7 days అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పంపించినా కదండి, ఈ టంగ్స్ ఎవరిది అని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. ఇమేజెస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి, ఇది పెడతాను. మీరు వచ్చి అనాలిసిస్ చేయగలుగుతారు. ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఇష్యూస్ అనేసి మీరే అనాలిసిస్ చేయగలిగే ఒక నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేసుకోవాలి ఈ క్లాసెస్ ద్వారా. అదే నా యొక్క
ఇదండి ఏమంటారు ఎయిమ్. దిస్ ఇస్ మై ఎయిమ్. క్లాస్ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరికి పల్స్ ఫీల్ అవ్వడం, తర్వాత టంగ్ అనాలిసిస్, సిమ్టమ్స్ ని అర్థం చేసుకోవడం, ఇది కోరిలేట్ చేసుకుంటూ పాయింట్స్ ని మనం అర్థం చేసుకుని ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసుకోవాలనేసి మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా హెయిర్ ఫాల్ గురించి అడిగారు పాయింట్స్. UB54 అండ్ ST39 పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆహారంలో మంచి వైటమిన్ సి, ఐరన్ రిచ్ కంటెంట్ తీసుకోవడం ద్వారా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మెమరీ ప్రాబ్లమ్స్, అక్యుప్రెషర్ పాయింట్స్, తర్వాత చాలా పాయింట్స్ నేను చెప్పాలనుకున్నాను. హీల్ పెయిన్ కి ఒక పాయింట్స్ ఉందండి, ST43 పాయింట్. ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్ లో నేను డిస్కస్ చేస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ 7 days లో మీరు మీరు ప్రొఫెషియన్సీగా, మీరు ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అక్యుప్రెషర్ అంటే ఒక ఇంపార్టెంట్ ఎంత ఉంది, ఎలా మనం తెలుసుకోగలుగుతాం, ఎలా అబ్జర్వ్ చేయగలుగుతాము, అక్యుప్రెషర్ పాయింట్స్ ని మనం ఎలా చూస్ చేసుకోగలుగుతాము అనేది మీరు క్లియర్ గా ఈ క్లాసెస్ లో నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరు అర్థం చేసుకుంటారు, మీరే మీ యొక్క నాలికల్ని డయాగ్నోస్ చేయగలుగుతారు. అది మా యొక్క ఎయిమ్, ఈ క్లాస్ యొక్క ఎయిమ్, అల్టిమేట్ ఎయిమ్ అదే అన్నమాట. ఏమంటారు వంశీ సార్? కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం రేపు క్లాస్లో అందరితో పాటు కలుద్దాం అని అనుకుంటున్నాను. కలుద్దాం. రైట్, అందరూ కూడా రేపు అటెండ్ అవ్వండి. రైట్, అది నేను గ్రూప్లో మిగతావన్నీ షేర్ చేస్తాను. సో ఒక్కసారి మేడం క్లాస్ ఎలాగుందో ఒకసారి లైకులు చేసేసుకుంటా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఎనర్జీ ఆన్లైన్ కాబట్టి మనం లైకుల ద్వారా చెప్పుకున్నాం అనమాట. ఎనర్జీ లైకుల ద్వారా యాక్టివేట్ చేసుకుంటాం. హెయిర్ ఫాల్ పాయింట్ అడిగారు సార్, UB54 అండ్ ST39. దీంట్లో సడేషన్ అండ్ టోనిఫికేషన్ ఉంది, నేను మళ్ళీ క్లాసెస్ చెప్తానండి. ఎనర్జీ దట్ మీన్స్ ఏమంటే ఇక్కడ షేర్ చేయడం అనమాట, నాలెడ్జ్ షేర్ చేస్తాను ఖచ్చితంగా. మీరు రిసీవ్ చేసుకోవడానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.